వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంజయ్ నాయక్ గారు, ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్. అయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంబంధించి అసలు ట్రెండ్స్ ఏం నడుస్తున్నాయి, బయట సర్వేలు ఏ విధంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద రిపోర్ట్స్ ఇస్తున్నాయి, ఇదే అంశంపై మనతో పాటు చర్చించడానికి మన ముందున్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే బ్రదర్. 1 ఇయర్ అయింది అనుకుంటే ఇలా కూర్చొని మన ఇద్దరం. యా, మోర్ దెన్ 1 ఇయర్. సో 1 ఇయర్ అంటే 2 ఇయర్స్ నుంచి కాస్త మార్కెట్ డల్గానే ఉంది. Yes. సో జరుగుతూ ఉంది, అలా నడుస్తూ ఉంది. ఎస్ సో కొనే వాళ్ళు కొంటూనే ఉన్నారు, భయపడే వాళ్ళు వెనక తగ్గుతూనే ఉన్నారు. రకరకాలుగా అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. yes. ఓవరాల్గా ఇప్పటి వరకు 2 ఇయర్స్ అయితే దాదాపు అవుతుంది. గ్రౌండ్ లెవెల్ అసలు రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మీద? అసలు మార్కెట్ పుంజుకునే అవకాశం ఉందా, లేదు పుంజుకోకపోతే రేట్లు ఏమైనా తగ్గే అవకాశం ఉందా? ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితే ఇన్వెస్టర్స్ ముందుకు వస్తారని చెప్పి కూడా వినిపిస్తుంది. సో మీకున్న సమాచారం ప్రకారం మీరు మార్కెట్లో ఎక్కువ తిరుగుతూ ఉంటారు, చాలామంది బిల్డర్స్తో కావచ్చు, డెవలపర్స్తో కావచ్చు, మీరు మాట్లాడుతూ ఉంటారు. సో వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉందంటే మీరు ఏం చెప్తారు? హైదరాబాద్ మీరు అన్నట్టుగా లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి మార్కెట్ అనేది కొంచెం స్లోగానే రన్ అవుతుంది. పడిపోవడం అనేది, తగ్గిపోవడం అనేది ఉండదు. ఎందుకంటే మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడినాం. రోజు రోజుకి ఏమైపోతుందంటే ప్రతి ఒక్క మెటీరియల్ కాస్ట్ అనేది పెరిగిపోతుంది. సో ఈ మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది. ల్యాండ్ వాల్యూస్ అనేది ఏంటంటే ఒక 20 సంవత్సరాల ముందు, 10 సంవత్సరాల ముందు ఉన్న రేటు వేరు, ఇవాళ ఉన్న రేటు వేరు. అంటే గతంలో ఉన్న డెవలప్మెంట్స్ కావచ్చు, ఇప్పుడున్న డెవలప్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అయిన తర్వాత ఏమైపోయిందంటే వలస రావడం ఎక్కువ అవడం వల్ల ఈ సిటీ మీద బర్డెన్ పడడం స్టార్ట్ అయింది. అంటే అన్ని రకాల కేటగిరీ పీపుల్ ఇక్కడ రావడము, అందరి దగ్గర ఎర్నింగ్ కెపాసిటీ పెరిగిపోవడంతో ఏమైందంటే ఈ సిటీలో ఒక స్టేజ్కి వచ్చేసింది ఆల్రెడీ ప్రైస్. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైందంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ పర్సన్ దాన్ని ఎఫర్ట్ చేయలేకపోతున్నారు. ఈ సిటీయే కాదు, ఏ సిటీ అయినా సరే స్టార్టింగ్ నుంచి ఒక గ్రోత్ పాయింట్లో ఉన్న అంతవరకు ఒక రేట్ ఉంటుంది. ఆ దాటిన తర్వాత ఏంటంటే సాచురేషన్ పాయింట్కి వెళ్ళిపోవడం కానీ, లేదా కొన్ని ప్రీమియం సెగ్మెంట్లు ఉంటాయి, అక్కడ వెళ్ళిపోయినప్పుడు అందరు ఎఫర్ట్ చేయలేరు ఆ ఏరియాని. కాబట్టి అక్కడ కొంచెం గ్యాప్ వస్తుంది తప్ప లోకల్లో వేరే బాడీస్కి ఏం ఎఫెక్ట్ ఉండదు. దాని తర్వాత నెక్స్ట్ ఏమైపోయిందంటే ఇలా హైదరాబాద్ లోకల్లో తీసుకుంటే ఓఆర్ఆర్ లోపల ఎక్కడ మనం తీసుకున్నా కూడా రేట్లు అనేవి చాలా పెరిగిపోయినాయి. అంటే ల్యాండ్ కాస్ట్ పెరిగిపోయింది, మెటీరియల్ కాస్ట్ పెరిగిపోయింది, లేబర్ ఛార్జెస్ పెరిగిపోయినాయి. కాబట్టి రానున్న రోజుల్లో ఇది ఇంకా ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ తగ్గడం మాట అన్నారు. ఇప్పుడు రేట్లు పెరిగాయని చెప్పి ఈ 2 ఇయర్స్ నుంచి రేట్లు పెరిగినట్లు ఎక్కడ కనిపించలేదు. 2 ఇయర్స్ బ్యాక్ రేట్లు విపరీతంగా పెంచడం వల్లే ప్రస్తుతం ఈ పరిస్థితులు వచ్చాయి అంటే మీరేమంటారు? అంటే మార్కెట్ కండిషన్ని బట్టి ఒకటి 2 రకాలు ఉంటుంది. ఒకటి న్యాచురల్గా పెరగాలి, ఇంకోటి ఆర్టిఫిషియల్గా పెంచాలి. అంటే ఏం జరిగింది? ఆర్టిఫిషియల్గా జరిగిందా, న్యాచురల్గా పెరిగిందా 2 ఇయర్స్ బ్యాక్? సో దీంట్లో కూడా నా ఎక్స్పెక్ట్లో నేను ఎట్లా చూస్తాను అంటే దీనికి 2 రకాలు ఉంటాయి. మళ్ళీ ఒకటి, ఒక ఏరియాకి గ్రోత్ అవ్వడానికి పొటెన్షియల్ ఉంది, ఆపర్చునిటీ ఉంది అన్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ ఉన్న ప్రైస్ కంటే కొంచెం హైప్ ప్రైస్ చేసి కూడా అమ్ముతారు. ఎందుకు అంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 70,000 ఉందనుకోండి, రానున్న నెక్స్ట్ 5 సంవత్సరాల్లో ఇది పక్క ఒక 90,000 అవుతుంది అన్నప్పుడు ఇలా 75,000, 80,000 అమ్ముతారు. అది అమ్మడం జనరల్గా కామన్గా, అంటే ఎవరి రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళ దగ్గర ల్యాండ్ కెపాసిటీ ఉంది, హోల్డింగ్ కెపాసిటీ ఉంది, మా దగ్గర ఇన్వెంటరీ ఉంది అన్నప్పుడు ఎవరి రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళు చేంజ్ చేసుకుంటారు. సో మన దగ్గర ఇప్పుడు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి, నెక్స్ట్ ఇది ఏరియా పక్కా గ్రోత్ అవుతుంది, ఇక్కడ ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉంది అన్నప్పుడు లొకేషన్ మ్యాటర్ ఇక్కడ. సో లొకేషన్కి ఆ పొటెన్షియల్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఏమవుతుందంటే 5-10,000 ఎక్కువ చెప్పి అమ్ముతారు. సో దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులు సడన్గా మనకి మార్కెట్లో ప్రైజెస్ చేంజ్ కనిపించకపోయేసరికి ఇదే ఆల్రెడీ సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది, ఇదే ఎండ్, ఇంకా దీని తర్వాత పెరగదు అనే సమస్య ఉండదు అనే ఆలోచనలో చాలామంది ఉన్నారు. బట్ అట్లా ఉండదు. మార్కెట్ ఎప్పుడు కూడా ఏంటంటే ఫ్లోలో అవుతుంటే మీకు రేటు పెరిగినా పెద్దగా డిఫరెన్స్ కనిపించదు. కానీ ఒకటేసారి ఒక రేట్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి పెరగకపోతే ఇదే డెడ్ లైన్ అనుకుంటారు చాలామంది. సో అలా ఉండదు. అంటే ఆ డెడ్ లైన్ దగ్గర ఆగిపోయారంతా. సో ఇప్పుడు లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి ఏంటంటే మీరు అన్నట్టుగా గతంలో కొన్ని గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, మార్కెట్లో తీసుకొచ్చిన హైప్ కావచ్చు, హైదరాబాద్ అంటే ఇలా ఉంది, ఇంత ఇన్ఫ్రా పెరిగింది లాస్ట్ 10 ఇయర్స్లో అని చెప్పి అది తీసుకురావడం, చూపించడం వల్ల అన్ని సెగ్మెంట్లలో దీని ఇంపాక్ట్ పడింది. సో రియల్ ఎస్టేట్ అంటే ఇట్లనే ఉంటుంది అనుకున్నారు. బట్ ఎవ్రీ 10 ఇయర్స్కి, ఎవ్రీ 5 ఇయర్స్కి మార్కెట్లో ట్రెండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే కొత్తదనం కోరుకుంటారు జనాలు. ఎప్పుడు కూడా ఒకటే రకమైన సినిమాలు వచ్చినా, ఒకటే రకమైన సీరియల్స్ వచ్చినా కూడా చూడరు. సో అట్లా రియల్ ఎస్టేట్లో కూడా ఏంటంటే మార్కెట్లో ఏమైనా ప్రోగ్రెస్ కనిపిస్తే ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే బాగుంటుంది. లాస్ట్ 1 ఇయర్ 2 ఇయర్ నుంచి ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ డెవలప్మెంట్ ఉండడం, కొత్త ప్రాజెక్ట్స్ తక్కువ రావడం వల్ల మార్కెట్ పడిపోయిందేమో, స్లో అయిపోయిందేమో, డౌన్ అయిపోయిందేమో అన్న ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. బట్ ఇది అంతా కూడా ఏంటంటే నాకున్న నాలెడ్జ్తో, నాకున్న ఇన్ఫర్మేషన్లో నేను తెలుసుకున్నది ఏంటంటే నెక్స్ట్ 10 ఇయర్స్ అనేది రియల్ ఎస్టేట్కి తిరుగులేదు. అండ్ ఇప్పుడున్న ప్రైస్ ఇంకా రానున్న రోజుల్లో పెరుగుతుంది. అంటే ఈ విషయం మీరు లాస్ట్ సరే గత ప్రభుత్వంలో జరిగిన తీసేయండి, లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ఇదే చెప్తున్నారు, కానీ ఎక్కడ రేట్లు తగ్గినట్టు కనిపించట్లేదు, మార్కెట్ పెరిగినట్లు కనిపించట్లేదు. ఎస్,
లొకాలిటీ ఇందాక చెప్పినట్టు లొకేషన్ మ్యాటర్స్. ప్రైమ్ లొకేషన్ ఉంది, అక్కడ పొటెన్షియల్ ఉంది అన్నప్పుడు మార్కెట్తో సంబంధం ఉండదు దానికి. ఆ ఏరియాకి ఉండే డిమాండ్ ఎప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనం ఎంతసేపు మాట్లాడినా జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, కోకాపేట, నార్సింగి అని మాట్లాడతాం. ఎందుకంటే అవి ప్రైమ్ లొకేషన్స్. ఆల్రెడీ అక్కడ ఒక వెల్ ఎస్టాబ్లిషన్ అయిపోయింది. అక్కడ నుంచి అది ఆ రేటు కానీ పెరగడం కానీ అంత తగ్గడం అనేది ఉండదు. సో మీరు అన్నట్టుగా లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి అగ్రెసివ్గా రేట్లు ఏం పెరగలేవు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా పెంచుతామన్నారు. మార్కెట్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ ఇవి కూడా పెరగకపోవడము, అంటే గవర్నమెంట్ తీసుకునే డెసిషన్తోని ఆ కాన్ఫిడెన్స్ ఇంకా జనాల్లోకి రాకపోవడం వల్ల కొంచెం స్లో డౌన్ అయింది. బట్ ఇది ఏంటంటే ఎక్కువ రోజులు ఉండదు. ఏదన్నా ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత అగైన్ మార్కెట్ అనేది బౌన్స్ అవుతుంది. మనం గతంలో కూడా తీసుకున్నాం. ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు సిచ్యువేషన్ చూసినాం. నెక్స్ట్ వచ్చేసి ఏమైపోయింది, నోట్లు బంద్ అయిపోయినప్పుడు ఇంకొకటి చూసినాం. తర్వాత కోవిడ్ చూసినాం. మనం కోవిడ్ చూసినప్పుడు ఏమన్నారు, రియల్ ఎస్టేట్ పడిపోయింది, డౌన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నారు. కానీ మళ్ళీ మార్కెట్ ఒకసారి ఊపందుకున్నాక మళ్ళీ ఏమైపోయింది, మళ్ళీ అద్భుతంగా గ్రోత్ వచ్చింది. మళ్ళీ తర్వాత ఏమైపోయింది, మళ్ళీ ఒక లాస్ట్ 2 ఇయర్స్ నుంచి మార్కెట్ స్లో డౌన్ ఉంది. కానీ ఎక్కడ మీరు రిపోర్ట్లు తీసుకున్నా, ఎక్కడ జనాలు వచ్చేది తీసుకున్నా, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెరుగుతుందా లేదా, కొత్త ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తున్నాయా లేదా, కొత్త బిజినెస్ ఎస్టాబ్లిషన్ అవుతుందా లేదా, జనాలు వలస వస్తున్నారా లేదా, అక్కడ ప్రోగ్రెస్కి మనకి చూపిస్తున్నాం అంటే కనిపిస్తుందా లేదా, మనం చూస్తున్నామా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎక్కడైతే రోడ్లు బాగుంటాయో, ఎక్కడైతే జనసాంద్రత పెరుగుతుందో, ఎక్కడైతే అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ వస్తూ ఉంటాయో ఆ ఏరియాస్ డెవలప్ అవుతాయి ఖచ్చితంగా. ఇలా ఓఆర్ఆర్ లోపల మనం తీసుకుంటే కూడా పెద్ద డిస్టెన్స్ ఏం కాదు. ఐఆర్ఆర్ నుంచి ఓఆర్ఆర్ వరకు చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఉన్నాం. సో ఈ ఏరియాలో మనం ఎక్కడ కొనాలనుకున్నా కూడా ఇది మంచి టైమే. రానున్న రోజుల్లో ఏంటంటే ఇంకా జనాలు పెరిగే కొద్దీ ఇక్కడ డిమాండ్ పెరుగుతుంది. ఇక్కడ వచ్చే ఇన్ఫ్రాని బేస్ చేసుకొని, ఇక్కడ వచ్చే డెవలప్మెంట్ని బేస్ చేసుకొని ప్రైజెస్ పెరుగుతాయి. ఆర్టిఫిషియల్గా పెంచితే ఒక రేంజ్ దాకానే పోతాయి, ఆ తర్వాత పోవడం కష్టం. కానీ న్యాచురల్ గ్రోత్ కూడా దానికి యాడ్ అయినప్పుడే ఇంకా రూపాయి ఎక్కువ బెనిఫిట్ చూడడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సో మొత్తం మీద అయితే మనకి ఓఆర్ఆర్ తీసుకున్నామంటే ఈ లోపల ఇంకా మనకి బిజినెస్ అనేది లేదు. ఇంకా సామాన్యులు అనేది కొనటం అనేది అసాధ్యం. ఇక్కడ దాదాపు కోట్లలో ఉంది ఏదన్నా కానీ. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ అంతా ఆలోచన ఇప్పుడు ఏంటంటే ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్యలో అసలు మొత్తం ఎలా ఉంటుంది మార్కెట్ ఫ్యూచర్. ఒకవేళ ఓఆర్ఆర్ కానీ కంప్లీట్ అయిపోయి దాంతోపాటు ఓఆర్ఆర్ చుట్టూ కూడా అవుటర్ రింగ్ రైల్ అని కూడా ఒకటి ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద తీసుకున్నామంటే ఈ ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్యలో రియల్ ఎస్టేట్లకి ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ మొత్తం మనకి ఒక బంగారమయంగా మారే అవకాశం ఉందని చెప్పి కూడా ముందు చూపుతో చాలామంది కూడా ఏంటంటే ఆ చుట్టుపక్కల ఎక్కువ ఎంక్వైరీ చేస్తున్నారు. అంటే అప్పటికి ఇప్పటికీ ఒకటే వెస్ట్ మార్కెట్. కానీ ఈసారి ఏంటంటే వెస్ట్ మార్కెట్ కాకుండా కూడా మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కువ చర్చింగ్ చేస్తున్నారని చెప్పి కూడా మనం ఎంతవరకు నిజం ఇది? ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకు ఓఆర్ఆర్ లోపలే డెవలప్మెంట్ చూసినాం. సో ఓఆర్ఆర్ దగ్గర మిస్ అయిన వాళ్ళందరూ కూడా అట్లీస్ట్ ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ దగ్గర ఏదన్నా సరే ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ అంటే మనం అందరూ చూస్తున్నాం. గవర్నమెంట్ ప్రాజెక్ట్కు ఎప్పుడు కూడా ఓవర్ నైట్లో అయిపోదు. రేపు అంటే అది రేపు అయిపోదు, ఎల్లుండో ఎల్లుండో అవుతుంది, ఇంకో 4 రోజులు టైం పడుతుంది. కానీ అది జనాలకు అవసరము, దీనివల్ల మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఓఆర్ఆర్ రాకముందు ఏముండే, సిటీ లోపల ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటే ఉండే. సో ఓఆర్ఆర్ అనేది అవసరం, సిటీ రాబోయే రోజుల్లో ఇంకా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఆ ట్రాఫిక్ ఆ బడ్డను మన రోడ్డు మీద పడొద్దు అనుకుంటే ఖచ్చితంగా మనం ఇంకో సేఫ్ సైడ్ ఇంకో రోడ్ వేయాలి, రింగ్ రోడ్ వేయాల్సిందే. అది మనకు ఫ్యూచర్లో అవసరం అవుతుందని చెప్పి ఒక ఓఆర్ఆర్ వేశారు. సో ఇప్పుడు మీరు జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, ఓఆర్ఆర్ లేకపోతే హైదరాబాద్లో ఇలా ట్రాఫిక్ ఏ విధంగా ఉంటుండే. సో అలాగా రాబోయే రోజుల్లో ఇక్కడ వచ్చే జనసాంద్రతని బేస్ చేసుకొని రీజనల్ రింగ్ రోడ్ ఒకటి. సో రీజనల్ రింగ్ రోడ్ దీని తర్వాత 4-5 కిలోమీటర్ల అవతల నుంచి రీజనల్ రింగ్ లైన్ మళ్ళీ అరౌండ్ ఒక 400 కిలోమీటర్స్. ఇది 350 కిలోమీటర్స్ అయితే 400, 398 అరౌండ్ 400 కిలోమీటర్స్ వస్తుంది. సో ఇదంతా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకి కనెక్టివిటీ పెరగడంతో పాటు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్కి వెళ్ళాలంటే లొకేషన్కి స్పీడ్గా రీచ్ అవ్వచ్చు. అండ్ ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ ఒకటే కాదు, వీటిని కనెక్ట్ చేసే రేడియల్ రోడ్స్ ఏవైతే ఉంటాయో ఈ రేడియల్ రోడ్స్ ఆనుకొని కూడా కొత్త టౌన్షిప్ రావడానికి, కొత్త ఏరియాలు డెవలప్ అవ్వడానికి ఎక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ఓన్ హౌస్ కట్టుకోవాలి, హైదరాబాద్లో కట్టుకోవాలని ఒక డ్రీమ్ ఉంటుంది. ఇప్పుడు హెచ్ఎండిఏ లిమిట్స్ కూడా ఎక్కడ దాకా ఎక్స్పాండ్ చేస్తున్నారు అంటే రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్స్పాండ్ చేస్తున్నారు. అంటే ఇదంతా కూడా రాబోయే రోజుల్లో ఇప్పుడు హైదరాబాద్లోకే వస్తుంది. సో హైదరాబాద్ లోపలే వచ్చినప్పుడు ఇక్కడ మిస్ అయిన వాళ్ళు అట్లీస్ట్ అక్కడ దాకా వెళ్తారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇక్కడ ఎట్లయితే డెవలప్మెంట్ అయిందో నెక్స్ట్ ఎమర్జింగ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయంటే ఓఆర్ఆర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు. ఇది కూడా ఎంత దూరం ఉంది, 100 కిలోమీటర్లు ఏం లేదు, జస్ట్ 30-50 కిలోమీటర్స్ మాత్రమే. సో ఈ బెల్ట్ పెరగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ రోజు మనం చూస్తున్నాం ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, తర్వాత మెట్రో కనెక్టివిటీ కావచ్చు, ఇలా ఒక్కొక్కటి ఎక్స్పాండ్ అవుతుంది. అంటే జనాలు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి అవసరాలు పెరుగుతున్నాయి కాబట్టి సిటీని కూడా ఎక్స్పాండ్ చేయాలి. దీనివల్ల ఓకే ఇదంతా బాగుంది. కానీ ట్రిపుల్ ఆర్ సంబంధించి
అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఔటర్ రింగ్ రైల్ సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటన జరిగింది. ఇదంతా వచ్చినాకనే మనకి రేడియల్ రోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ విషయంలో ప్రభుత్వం అసలు ఎలాంటి ముందడుగేస్తుంది ఇక్కడ ఏం చెప్తారు? అంటే ఇప్పటి వరకు రేడియల్ రోడ్స్ విషయంలో ప్రభుత్వం ఎంతవరకు ఒక స్టెప్ వేసింది అనుకోవచ్చు మనం? ఇంతకుముందు ఏంటంటే మనకి హైదరాబాద్ లోపల ప్లానింగ్ ప్రాపర్గా లేకుండే, అంటే అంత ప్రాపర్ ప్లానింగ్ లేదు కాబట్టి రోడ్ సైజ్ కూడా ప్రాపర్గా లేకపోవడం, చిన్న చిన్న రోడ్లు ఉంటాయి. ఇప్పుడు కూడా ఓల్డ్ సిటీలో వెళ్తే ఒక బైక్ తప్ప కార్ వెళ్ళలేని పరిస్థితిలో ఉంటుంది. సో తర్వాత హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చిన తర్వాత ఏమైపోయిందంటే 2031ని బేస్ చేసుకొని డిజైన్ చేశారు. సో అప్పటి వరకు వచ్చిన ఏరియాల్లో ఇప్పుడు కూడా కొన్ని ఏరియాలు మనం చూస్తున్నాం. ఓఆర్ఆర్ వరకు కొంచెం కనెక్టివిటీ పరంగా, కొన్ని రోడ్ వైండింగ్ పరంగా కూడా ఒక స్థాయికి వచ్చేసింది ఆల్రెడీ. సో నెక్స్ట్ 30 ఇప్పుడు కాకుండా మనం నెక్స్ట్ 2050 వరకు పెడుతున్నారు ప్లానింగ్. సో ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 25 ఇయర్స్లో గతంలో జరిగిన, ఇప్పుడు హైదరాబాద్లో మనం ఏదైతే చూస్తున్నామో వర్షాలు వచ్చినప్పుడు కాలువలు నిండిపోవడం కానీ, రోడ్లని జామ్ అయిపోవడం కానీ, ఇలాంటివి జరగకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ముందే ప్లాన్ చేసుకుంటుంది. అంటే మినిమం ఎక్కడ మనం ఏదైనా కొత్త డెవలప్మెంట్ చేయాలన్నా, కొత్త టౌన్షిప్లు కట్టాలన్నా, కొత్తగా ఇండస్ట్రీస్కి కానీ కంపెనీస్కి కానీ మనం ఏదైనా అప్రూవల్స్ ఇవ్వాలన్నా మినిమం రోడ్ సైడ్ వచ్చేసి ఒక 60 ఫీటు 40 ఫీటు, అండ్ ఇది పెద్ద రోడ్ అవుతుంది, రోడ్ కనెక్టింగ్ రోడ్ అవుతుంది అన్నప్పుడు 100 ఫీట్ రోడ్ ప్రపోజల్ చేయడం ప్లానింగ్. ఇప్పుడు ఏవైతే రేడియల్ రోడ్స్ ఉన్నాయో, ఏవైతే ఓఆర్ఆర్ టు రీజనల్ లింక్ రోడ్ కలిపి అన్ని రోడ్స్ కూడా మినిమం 60 to 100 ఫీట్ రోడ్స్ ఉంటాయి. 60 నుంచి 80 కావచ్చు, 100 కావచ్చు, ఏరియాని బట్టి అక్కడ వచ్చే ట్రాన్స్పోర్టేషన్ని బేస్ చేసుకొని, అక్కడ ఉన్న జనసాంద్రతను బేస్ చేసుకొని గవర్నమెంట్ అనేది మినిమం 100 ఫీట్ల రోడ్ పెట్టుకుంటే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. లేకపోతే ఏమవుతుందంటే రోడ్ చిన్నగా అయిపోయి ట్రాఫిక్ పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఈ ప్లానింగ్ అంతా కూడా ఈ రోజున్న దృష్టితో కాకుండా నెక్స్ట్ 25 ఇయర్స్లో ఏం జరగబోతుందో అది బేస్ చేసుకొని తీసుకుంటుంది. అండ్ మీరు అన్నట్టుగా ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో అందరూ కూడా ఈ రీజనల్ లింక్ రోడ్ వరకు ఎంక్వైరీస్ ఎక్కువ చేయడం కానీ, ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేయడం కానీ చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఆల్రెడీ 40,000 నుంచి 60,000 మినిమం ఉంది. ఇప్పుడు ఎక్కడ లోపల కొనాకి తీసుకున్నా, అదే ప్రైమ్ లొకేషన్ అయితే 80,000 మినిమం గజం పెట్టాలి. సో 80,000 కాస్త 1,60,000 కావాలి, 3 లక్షలు కావాలంటే టైం పడుతుంది. కానీ రీజనల్ లింక్ రోడ్ లోపల మనం ఎక్కడ తీసుకుని అయ్యాలా, డిటీసీపీ లిమిట్లో తీసుకుంటే 10,000 గజం వస్తుంది. ఒకవేళ మనం ఎకరాలలో వెళ్తే కనుక రీజనల్ రింగ్ రోడ్కి లోపల కూడా ఇవాళ కూడా 2 కోట్లు ఎకరం వస్తుంది మనకి. సో 2 కోట్లలో ఎకరం కొనాలనుకున్న వాళ్ళు 3 కోట్లు 4 కోట్లు, ఏరియాని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. సో ఈ బడ్జెట్లో ఎకరాలలో కొనాలనుకున్న వాళ్ళు ఎకరాలలో కొనొచ్చు. లేదు మనం ప్లాట్లలో కొనాలనుకుంటే 10,000 12,000లో కూడా ఇలా గజం భూమి దొరుకుతుంది మనకి డిటీసీపీ లిమిట్లో. అదే హెచ్ఎండిఏలో తీసుకుంటే మనకి గజం వచ్చేసి 25 నుంచి 35 40,000 వరకు ఉన్నాయి. ఏరియాని బట్టి లొకేషన్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. సో ఇప్పుడు ఇక్కడ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు తక్కువ బడ్జెట్లో తీసుకుంటే ఎక్కువ గ్రో అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఎక్కువలో తీసుకుంటే అది ఇంకా ఎక్కువ అవ్వాలంటే ఇట్ టేక్ లాంగ్ టర్మ్. అండ్ ఇంకోటి ఏంటంటే అంత అగ్రెసివ్గా పెరగదు. అంటే ఇనీషియల్గా ఉన్నప్పుడు పెరిగినంత స్పీడ్గా ఆ తర్వాత పెరగదు. ఎందుకు పెరగదు అంటే ఆల్రెడీ అక్కడ మార్కెట్ అంతా వచ్చేసి ఉంటుంది, అప్పటికే డెవలప్మెంట్ అయిపోయి ఉంటుంది, జనాలు వచ్చేసి ఉంటారు. ఒక సాచురేషన్ పాయింట్ అనొచ్చు, లేదా అక్కడ కొత్త జనాలు ఇక్కడ వచ్చి ఇదే ఉండాలనుకునే దానికన్నా ఇంకా నెక్స్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామన్న ఆలోచన ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొనాలనుకున్న వాళ్ళకి ఓఆర్ఆర్ నుంచి రీజనల్ లింక్ రోడ్ ఇప్పుడు మంచి ఆపర్చునిటీ. ఇక్కడ కూడా మనం కొనలేమంటే ఖచ్చితంగా ఓఆర్ఆర్ దాటి రీజనల్ లింక్ రోడ్ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి. సో ఎక్కడైనా సరే కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏంటంటే మార్కెట్ స్లో ఉన్నప్పుడు, మార్కెట్ క్రైసిస్ వచ్చినప్పుడు, అలాంటి టైంలో అంటే వేరే మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్లో అయినా సరే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు పెట్టాలా వద్దా అన్నది వేరే ఆప్షన్స్. కానీ రియల్ ఎస్టేట్కి మాత్రం నేనే కాదు, మీరు రియల్ ఎస్టేట్లో ఎనీ ఎక్స్పర్ట్ని అడగండి, రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడం రైట్ అంటే మార్కెట్ పక్కన పెట్టామంటే మనం అసలు ఇదంతా పక్కన పెట్టేద్దాం. అసలు బిల్డర్ ఆలోచన, డెవలపర్ ఆలోచన, అసలు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ కావచ్చు, డెవలప్మెంట్స్ కానీ అక్కడ చేస్తూ ఉంటారు ప్రాజెక్టులు. వాళ్ళ ఆలోచన ఏ విధంగా ఉంది ప్రజెంట్? అంటే వెస్ట్ మార్కెట్ మీదే ఉందా, లేకుంటే ఫోర్త్ సిటీ వైపు ఉందా, లేకుంటే మరి కొంతమంది ఏంటంటే ఇప్పుడు వరంగల్ హైవే కావచ్చు, ఖమ్మం, ఇట్లా కొన్ని లొకేషన్ చూస్ చేసుకుని వెంచర్స్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఎక్కువ ఏ ఏరియాకి డిమాండ్ ఎక్కువ ఉంది, వాళ్ళ ఆలోచన కూడా ఏముంది, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, అంటే ఫోర్త్ సిటీ కూడా రాబోతుంది కదా, ఒక ప్లానింగ్తో ముందుకు వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైనా సరే ఏ డెవలప్ అయినా బిల్డర్ అయినా ఒక 10 సంవత్సరాల ముందే ప్లాన్ తీసుకుంటారు, ఇలా ఉండబోతుంది అని చెప్పి ఒక అంచనాకు వస్తారు. వాళ్ళు ఒక అంచనాకు వచ్చి అక్కడ ల్యాండ్ కొని తక్కువ రేటుకి తర్వాత వాళ్ళు డెవలప్ చేస్తూ ఉంటారు. ప్రజెంట్ అసలు ఎలా ఇప్పుడు అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే మార్కెట్ లేదు కదా, ఎవరు కొనట్లేదేమో అనుకుంటున్నారు. కానీ రీసెంట్ టైంలో నేను చాలా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రెగ్యులర్గా తిరుగుతుంటాం, మాకున్న నెట్వర్క్ ఉంటుంది కాబట్టి మీరు మండే కానీ ఫ్రైడేలు కానీ స్లాట్లు దొరకట్లేదంటే నమ్మరు చాలామంది. మార్కెటే లేదు పడిపోయింది అనుకుంటారు. కానీ ఈ టైంలో ఏంటంటే ఎవరైతే డబ్బులు ఉంటాయో, ఎవరైతే బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ఉంటారో, ఇలాంటివి గతంలో వాళ్ళు చూసి వచ్చారు కాబట్టి నెక్స్ట్ అంటే ఎవ్రీ పెరగడానికి ముందు ఇలాంటి వస్తుంటాయి అనమాట. సో ఇలాంటి మార్కెట్ ఎక్కువ రోజులు ఉండదు. ఇప్పుడు జనాలకు కూడా అవేర్నెస్ వచ్చింది, వీడియోస్ వల్ల కావచ్చు, సోషల్ మీడియా వల్ల కావచ్చు, ఇన్ఫర్మేషన్ పెరిగింది. అందరూ ఒకటే కామన్గా ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ మార్కెట్ పెరగబోతుంది, ఇప్పుడు డౌన్ ఉన్నప్పుడే కొనుక్కోండి అని అందరూ చెప్తున్నారు.
సో మార్కెట్ లో ఉన్నప్పుడు డౌన్ ఉన్నప్పుడు ఏంటంటే ల్యాండ్లు తక్కువలో వస్తాయి. ఇప్పుడు ఏంటంటే పెళ్లిళ్ళ అవసరాలకి ఇప్పుడు సీజన్ మంచిగా ఉంది, సో పెళ్లిళ్ళ అవసరాలకు అమ్ముకునే వాళ్ళు ఉంటారు, పిల్లల ఎడ్యుకేషన్ కోసం అమ్ముకునే వాళ్ళు ఉంటారు. దీని తర్వాత వాళ్ళకి ఏదైనా ఇంకా ఏదైనా అవసరాలు ఉంటే అమ్ముదాం మన మార్కెట్లో పెడితే లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి పెద్దగా హెవీ రేట్ లేవు, పెద్దగా హెవీ డిమాండ్ అనేది కూడా ఎక్కడ వినిపించట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఉన్న రేట్ కంటే కూడా చాలా 10 లక్షలు తక్కువ వచ్చినా అమ్మేద్దాం, 20 లక్షలు తక్కువ వచ్చినా అమ్మేద్దాం అనే ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. సో ఇలాంటి టైంలో డబ్బున్న వాళ్ళు ఆడే గేమ్ ఎలా ఉంటుందంటే తక్కువలో వస్తున్నప్పుడు వాళ్ళు ల్యాండ్ తీసుకొని పెట్టుకుంటారు. ఇప్పుడు 100 కోట్లు ఉన్న వ్యక్తికి ఓ 50 కోట్లు పెట్టి నేను ఇప్పుడు తీసుకోవడం వల్ల ఇమ్మీడియట్గా 1-2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్లో ఇది 100 కోట్లు రిటర్న్ వస్తుంది నాకు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా వాళ్ళు లోన్ తీసుకురావడమా, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి కొలాబరేట్ అయ్యి తీసుకోవడమా, లేదా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీస్ ఏమైనా ఒక లొకేషన్లో అమ్మేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హైదరాబాద్లో ఒక 10 ఎకరాలు ఉందనుకోండి, ఇక్కడ 10 ఎకరాలు అమ్మేసి దూరంగా వెళ్ళి 100 ఎకరాలు కొంటారు. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాల్యూ అనేది ఎక్కువ స్పీడ్గా పెరగడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు తక్కువలో వస్తున్నప్పుడు ఈ తక్కువలో ఉన్న మార్కెట్ని నేను గ్రాప్ చేసుకుంటే రేపు నేను దీన్ని ఎలాగైనా వాడుకోవచ్చు, వెంచర్లు వేసి అమ్ముకోవచ్చు, లేదా ఫ్లాట్స్ కట్టవచ్చు, ఇంకేదైనా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న మార్కెట్ కండిషనే ఇప్పుడు ఈ 2-3 సంవత్సరాలు మాత్రమే మనకు తక్కువలో వస్తుంది. ఒక్కసారి రీజనల్ లింక్ రోడ్ వర్క్ స్టార్ట్ అయిందంటే, ఒక్కసారి పనులు మన కండ్ల ముంగట జరగడం మొదలైనాయంటే కంప్లీట్ అవ్వాల్సిన అవసరం లేదు, వర్క్ స్టార్ట్ అయితే చాలు. రేట్లు ఎప్పుడు పెరుగుతాయంటే అన్నీ అయిపోయినాక పెరగదు. అండ్ జనాలు కూడా ఎప్పుడు వస్తారంటే అన్ని డెవలప్మెంట్ అయిపోయినాక వస్తారనుకుంటారు, కాదు, ఎప్పుడైతే డెవలప్మెంట్ అవుతూ ఉంటుందో అప్పుడు జనాలు వస్తారు. సో ఈ బిల్డర్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎకానమీ బూస్ట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి కొత్త కొత్త పర్మిషన్లు ఎందుకు ఇస్తుంది, ఎందుకు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి హెల్ప్ చేస్తుంది అంటే రాబోయే రోజులలో ఇది ఖచ్చితంగా అవసరం పడుతుంది. సో మార్కెట్ని పెంచాలి, అక్కడ ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, కస్టమర్కి ఇంకా మనం డిఫరెంట్గా ఎక్స్ప్లోర్ చేసే విధంగా మంచి ఆపర్చునిటీస్ కల్పించాలని చూస్తున్నారు. సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఎక్కువ మంది ఏంటంటే డబ్బులున్న వాళ్ళు కొనిపెట్టుకుంటున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే కొనాలా వద్దా అని డైనమోలో ఉన్న వాళ్ళు కూడా మెల్లిమెల్లిగా రికవరీ అవుతున్నారు. చలో కొందాంలే, ఈ ఎక్కువ రోజులు ఈ మార్కెట్ ఇలా ఉండదు. అయినా కూడా ఏంటంటే ఇప్పుడున్న మార్కెట్లో మీకు ఛాన్స్ ప్రాపర్టీస్ దొరుకుతాయి, మంచి మంచి రీసేల్ ప్రాపర్టీస్ దొరుకుతాయి, మంచి మంచి బిట్స్ మీకు అనుకూలంగా దొరుకుతాయి, మీరు 10 చోట్ల తిరగవచ్చు. అదే కనుక మీకు మార్కెట్ బాగా అగ్రెసివ్గా భూమి ఉన్నప్పుడు ఏమవుతుంది, మీరు అన్ని తిరగలేరు. అప్పుడు ఏంటంటే మీకు ఈ రోజున్న రేటు కూడా రాదు. అండ్ ఇంకోటి ఏమవుతుందంటే ఒక్కసారి ఒక ఏరియాలో ఒక ప్రైస్కి అమ్మారంటే అంతకు మించి తక్కువలో అమ్మారు మళ్ళీ. సో మొన్న పలానా వాళ్ళు అమ్మారు కదా, వాళ్ళు ఈ రేట్కి అమ్మారండి, మాకు మినిమం ఈ రేట్ వస్తేనే అమ్ముతాం, ఇంతకన్నా తక్కువలో అమ్మలేము. అట్లా ఒక సెట్ చేసిన తర్వాత అక్కడ నుంచి పైకి వెళ్తుంది కానీ ఇంకా తక్కువలో అమ్ముకోలేదు. రీసేల్ మార్కెట్లో ప్రైజెస్ ఏమైనా తగ్గుతున్నాయా? రీసేల్ మార్కెట్లో మంచిగా తగ్గుతున్నాయి ఇన్ ద సెన్స్ అవసరాలకు తగ్గట్టు. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అది చూపిస్తుంది? నేను పర్సనల్గా విజిట్ చేసి నేను పర్సనల్గా చూసింది రీసెంట్ టైంలో 10-30%, 10-30% మంది వాళ్ళకున్న అవసరాలకు అనుగుణంగా వాళ్ళకి ఎమర్జెన్సీ ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే అర్జెంటుగా అమ్ముకోవాలనుకుంటారో మార్కెట్ ప్రైస్ కంటే 10-30%లో కూడా అమ్ముకోవడం నేను చూస్తున్నా. డిపెండ్స్ అపాన్ పర్సన్, డిపెండ్స్ అపాన్ రిక్వైర్మెంట్. వాళ్ళకి అర్జెంట్ ఉంది, పీకల మీద ఉంది అన్నప్పుడు నేను అదే వస్తే అది వచ్చినప్పుడే అమ్ముతా, ఇది గచ్చిబౌలి అయినప్పుడే అమ్ముతా, ఇది కొండాపూర్ అయినప్పుడే అమ్ముతా అంటే కాదు. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు 10 లక్షలు తక్కువ వచ్చినా నాకు అవసరానికి డబ్బులు అందుతున్నాయా లేదా అన్న చూసుకొని తక్కువలో అమ్ముతున్నారు. సో అట్లాంటివి కూడా నేను రీసెంట్ టైంలో చూసిన చాలా మందిని 10-30% వరకు అమ్ముతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో చాలా రోజుల నుంచి వెళ్ళని ప్రాపర్టీస్ కూడా ఇప్పుడు కస్టమర్లు వచ్చి ఎవరైనా ఎంక్వైరీ చేసుకుంటే వాళ్ళు కూడా అడుగుతున్నారు, మార్కెటే లేదు. 5-10% చెప్పట్లేదు, 10-30% చెప్తున్నారు. డిపెండ్స్, అది ఏరియాని బట్టి ఇంతలా చేంజెస్ వస్తున్నాయి. సో కొనాలనుకున్న వాళ్ళకి ఏంటంటే ఇది ఆపర్చునిటీ. సో దీన్ని అంటే ఇప్పుడు మేము కూడా చేసేది ఏంటంటే చూపిస్తాం కస్టమర్కి డిఫరెన్స్, ఇక్కడ యాక్చువల్ ప్రైస్ ఇది, ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ఇలా మనకు ఛాన్సులు వస్తున్నాయి. సో ఇప్పుడు కొనుక్కోవడం వల్ల మనకి ఈ విధంగా బెనిఫిట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా మనం ఏంటంటే ఉన్న ప్రైస్ కంటే ఆల్రెడీ అడ్వాన్స్లో మనం బెనిఫిట్లో ఉంటాం. అదంతా డెవలప్ అవ్వాలి, అదంతా గ్రో అవ్వాలి, అదంతా గ్రో అయిన తర్వాతనే కొంటాము. లేదా మళ్ళీ మార్కెట్ ఎప్పుడైనా కానీ అంటే నేనేం సజెస్ట్ చేస్తాను అంటే మీరు ప్రాపర్టీస్ అమ్మాలి లేదా దీని నుంచి మనీ రొటేషన్ చేసుకోవాలి అనుకుంటే మార్కెట్ బాగా భూమి ఉన్నప్పుడు, అగ్రెసివ్ ఉన్నప్పుడు అమ్మడానికి పెట్టాలి. కానీ కొనాలి అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే మార్కెట్ స్లో ఉన్నప్పుడు, డౌన్ ఉన్నప్పుడే మీ దగ్గర డబ్బులు రెడీ ఉన్నాయనుకోండి, అది ఎట్లా బార్గెన్ చేస్తారంటే చాలామంది డబ్బులు రెడీ పెట్టుకుని ఉంటారు. డబ్బులు రెడీ పెట్టుకుని ఉంటే ఇచ్చే వ్యక్తి కూడా ఇంకో రూపాయి తగ్గి వస్తారు ఖచ్చితంగా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 లక్షలు చెప్పింది అనుకోండి, మీరు ఇమ్మీడియట్గా రేపు పొద్దున డబ్బులు ఇస్తే మీకు ఇంకో 50,000 తగ్గవచ్చు, 30,000 తగ్గవచ్చు, ₹1,00,000 తగ్గవచ్చు, డిపెండ్స్ అది. సో డబ్బులు ఎవరి దగ్గర అయితే చేతిలో రెడీగా ఉంటాయో వాళ్ళు తొందరగా ఎక్కువ ఆపర్చునిటీ గ్రాప్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో కొనాలనుకున్నప్పుడు ఏంటంటే మార్కెట్ కండిషన్తో సంబంధం లేకుండా నెక్స్ట్ ఎమర్జింగ్ అయ్యే పొటెన్షియల్ ఎక్కడెక్కడ ఉంది, ఏ లొకేషన్కి ఉంది, లైక్ మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, రీజనల్ లింక్ రోడ్ కావచ్చు, నెక్స్ట్ గవర్నమెంట్ తీసుకొచ్చే మీరు అన్నట్టు 4th సిటీ. దీని ఎఫెక్ట్ మొన్నటిదాకా ఏం లేదు, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ అన్నారు, తర్వాత వచ్చేసి మనకి ఫార్మా సిటీ అన్నారు, ఆ తర్వాత సడన్గా ఇది క్యాన్సల్ అనగానే జనాలు భయపడ్డారు. కొందరు భయంతో అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, కొందరు హోల్డ్ చేసి పెట్టుకున్నారు. కానీ అప్పటికి ఇప్పటికి మీరు తీసుకుంటే కొన్ని ఏరియాలలో ఈ ఫ్యూచర్ సిటీ చూపించి
అక్కడ ఏం లేదు, ఇంకా ఏం రాలేదు. మీరు లైవ్లో కూడా చాలాసార్లు వెళ్ళి చూసారు ఆల్రెడీ, మీరు డ్రోన్ వీడియోస్ తీశారు. అక్కడ ఏం లేదు, ఇంకా కొన్ని వచ్చినాయి, కొన్ని ప్రపోజల్స్ ఉన్నాయి. కానీ వచ్చినప్పుడే ఈ ప్రైజెస్ ఉన్నాయి. ఆల్రెడీ మార్కెట్లో కొంచెం హైప్ చేసి అమ్మే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈ రేట్ ఉంది కదా, నెక్స్ట్ అక్కడ వర్క్ స్టార్ట్ అయిందంటే ఎట్లెట్లయితే కంపెనీలు వస్తుంటాయో అట్లా రేట్లు పెంచుతారు. ఏరియాకి ఆ పొటెన్షియల్ ఉంది, ఇలా కాకపోతే రేపు డెవలప్ అవుతుంది. కంపెనీలు రావటమే కానీ పోవటం అంటే ఉండదు, పోవడం ఫ్యూచర్ మొత్తం ఫ్యూచర్ అంతా హైదరాబాద్కు ఉంది కాబట్టి. ఇప్పుడు ఎందుకు వస్తున్నారంటే ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ సైడ్ వస్తున్నాయి. సో హైదరాబాద్లో ఆల్రెడీ ఇప్పుడు కొత్తగా ఎవరైనా ఒక కంపెనీ పెట్టాలంటే అదే హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ఏరియాలో తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఎకరం మనం కొనాలంటే 50 కోట్లు 100 కోట్లు ఉంటుంది. అదే 50 కోట్లు 100 కోట్లు ఇక్కడ పెట్టే బదులు నెక్స్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజల్ ఎక్కడుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ అంటున్నాం. ఆ చుట్టుపక్కల మనం తీసుకుంటే ఎకరం మీకు 10 కోట్లు 20 కోట్లలో వస్తుంది కదా. అంటే అక్కడతో పోల్చుకుంటే మీకు ఆఫ్ ద రేట్ మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో సేమ్ ఇక్కడ ఇప్పుడు ఎట్లయితే కంపెనీలు వస్తుంటాయో జనాలు ఆటోమేటిక్గా వస్తారు. అండ్ దీని ఇంపాక్ట్ ఇది ఒకటే ఏరియా ఉండదు, దాన్ని బేస్ చేసుకొని సరౌండింగ్ 20-30 కిలోమీటర్ రేడియస్ పెరుగుతుంది. ఎందుకంటే దాదాపు 20,000 ఎకరాలు ఇవన్నీ కంపెనీలు రావాలి, ఇక్కడ లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ కావాలన్నప్పుడు ఆటోమేటిక్గా చుట్టుపక్కల అన్ని రకాల టౌన్షిప్స్ వస్తాయి, అన్ని రకాల ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, అన్ని ఫెసిలిటీస్ ఇస్తారు. కాబట్టి ఇది చూపించుకొని 20-30 కిలోమీటర్ రేడియస్ పెరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్ సిటీ కావచ్చు, మెట్రో ఎక్స్పాన్షన్ కావచ్చు, నెక్స్ట్ ఏవైతే హైవేస్ ఎక్స్పాన్షన్ ఉన్నాయో, అండ్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా నెక్స్ట్ ప్రపోజల్ ఏం తీసుకుందంటే ఎనీ నేషనల్ హైవే కావచ్చు, స్టేట్ హైవే కావచ్చు, మినిమం మనకి 4 లైన్స్ ఉండాలి. ఇప్పుడు శ్రీశైలం హైవే ప్రజెంట్ 2 లైన్స్ ఉంది, ఇది కూడా 6 లైన్స్ ఎక్స్పాన్షన్ చేయాలి. దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏదైతే నెక్స్ట్ విజయవాడ హైవే అని మనం మాట్లాడుతున్నామో, ఇది మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతికి హైదరాబాద్కి కనెక్టింగ్ రోడ్ అవ్వడం, ఈ రోడ్ వైండ్ చేయడం, ఇక్కడ కూడా మనకి ఇండస్ట్రీస్ రావడం, తర్వాత వచ్చేసి ఇక ఫార్మాస్ రావడం. ఇక్కడ వెస్ట్ సైడ్లో ఆల్రెడీ జహీరాబాద్ వరకు మార్కెట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు సంగారెడ్డి వరకు ఎక్కడ కొనలేని పరిస్థితి అయిపోయింది. సంగారెడ్డి దాటిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అంటే సదాశివపేట్, కంకోల్, అక్కడ నుంచి జహీరాబాద్ ఈ మార్కెట్ ఎక్కువ నడుస్తుంది. అక్కడ దాకా వెళ్ళిపోయింది ఆల్రెడీ మార్కెట్. నెక్స్ట్ వచ్చేసి మనకి విజయవాడ హైవే తర్వాత వరంగల్ హైవేలో కూడా ఏంటంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ ప్రపోజల్ కన్ఫర్మ్ అయిపోయింది, ఫండ్స్ శాంక్షన్ అయినాయి. సో ఆ ఎయిర్పోర్ట్ని బేస్ చేసుకొని కూడా ఈ ఏరియాలో కూడా బాగా డెవలప్మెంట్ వస్తున్నాయి. సో మొన్నటిదాకా ఈస్ట్ హైదరాబాద్కు ఉన్న గ్రోత్ వేరు, ఇప్పుడు చూస్తున్నది వేరు. అండ్ నెక్స్ట్ చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఎయిర్పోర్ట్ ఉన్నారు మీరు, గోవా లాంటి చిన్న రాష్ట్రానికి 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, మీరు చూసే ఉంటారు. ఒకసారిగా కొత్త ఎయిర్పోర్ట్ రాగానే ఆ ఏరియా మొత్తం ఎంత డెవలప్ అయిందో మేము దగ్గర నుంచి చూసిన వాళ్ళం. సో హైదరాబాద్కి సెకండ్ ఎయిర్పోర్ట్ కింద వస్తే అది మీరు అన్నట్టు వరంగల్ హైవే కింద అనౌన్స్ చేశారు అనుకోండి, ఒక్కసారి ఆ ఏరియా కూడా వెస్ట్ మార్కెట్ ఏ విధంగా ఉందో ఫ్యూచర్ అంత మించి ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే అంటే ఏరియాని బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అర్థమైంది దాని దగ్గర అక్కడ అంత స్పెండ్ చేసే వాళ్ళు ఉన్నారు, అక్కడ అంతమంది జనాలు వస్తున్నారు అన్నాడు. అండ్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏమైందంటే అంటే గతంలో చాలా మంది ఏమంటుండే అంత దూరం ఏడబోతారు ఇవన్నీ మాట్లాడుతుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే జనాల దగ్గర అందరి దగ్గర మీరు చూడండి ప్రతి 4 ఇంట్లో కనీసం 2 ఇంట్లో కార్లు ఉంటాయి. జనాల దగ్గర ఏంటంటే ఇన్కమ్ పెరిగింది, ఇన్కమ్ సోర్సెస్ పెరిగిపోయినాయి. సో అందరు కూడా ఖర్చుకు వెనకాడట్లేదు, టైం సేవ్ అవ్వాలని చూస్తున్నారు. సో 100 కిలోమీటర్ 200 కిలోమీటర్ అయినా కూడా మనకి ఎంత ఈజీగా మనం రీచ్ అవ్వగలుగుతున్నాము, ఎంత టైం మనం జర్నీ చేయగలుగుతున్నాం అన్నది మాత్రమే చూస్తున్నారు. సో వరంగల్కి ఏంది హైదరాబాద్ లాగా 2 రాజధాని అయ్యే పొటెన్షియల్ ఉంది. అన్నిటికీ అన్ని హైవేస్కి అన్ని మేజర్ లొకేషన్స్కి కనెక్ట్ చేసే కనెక్టివిటీ యాక్సెస్ ఉంది వరంగల్కి అని చెప్పేసి కూడా గతం నుంచి మనం వింటున్నాం. అంటే ఎట్లయితే మనకి ఆంధ్రప్రదేశ్లో మీరు అన్నట్టుగా కర్నూలు ఇంతకుముందు మనకి మేజర్గా ఒక రాజధానికి ఉన్న పొటెన్షియల్ ఉంది. సో అట్లా హైదరాబాద్లో నెక్స్ట్ ఏదైనా ఉంది హైదరాబాద్ తర్వాత అంటే వరంగల్ అని వింటున్నాం మనం. సో వరంగల్కి ఆ పొటెన్షియల్ ఉంది. ఇప్పుడు యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ మనకు చూసినాం ఏ విధంగా టెంపుల్ డెవలప్మెంట్ అవ్వడంతో ఆ రూట్లో మార్కెట్ ఎలా పుంజుకుంది ఒకటేసారి చూసినాం. కానీ ఏదో విధంగా ఏదో టైంలో ఖచ్చితంగా వరంగల్ హైవేకి అనేది మంచి డిమాండ్ అయితే ఫ్యూచర్లో అయితే ఉంటుంది. అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎటువంటి భయపడాల్సిన ఖచ్చితంగా నో డౌట్. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం దిమాగ్ ఉన్నోడు దునియా మొత్తం చూస్తారంటారు కదా, రియల్ ఎస్టేట్లో అది బాగా ఎక్కువ మంది డెవలపర్స్ కావచ్చు, రియల్టర్స్ ఎవరైనా సరే ఒక అంచనాతో ముందుకెళ్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలా వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళ మార్పు కనపడుతుంది. ఎలాంటి మార్పు అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకున్నాం అనుకోండి, ఓ 10 మంది గ్రూప్గా ఏర్పడి అంతమంది ఉంటే సింగిల్గా ఒక వెంచర్ వేస్తే అందులో 10 మంది ఒక్కొక్క ప్లాట్ కొనుక్కునేవాళ్ళు. సో ఎంత ఒక్కో ప్లాట్ వచ్చేసి ఒక 70 లక్షలు 80 లక్షలు పడుతుంది. యావరేజ్గా ఆ 10 మంది గ్రూప్గా అదే కంపెనీలో ఒక చోట తీసుకున్న వాళ్ళు అందరూ అదే ప్లేస్లో తీసుకోవటం ఒక నమ్మకంగా అంతా. కానీ ఈ మధ్యకాలంలో ఏం కనిపిస్తుంది అంటే వీళ్ళంతా ఎకరాల్లో తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇట్లా ఫ్లాట్స్లో కాకుండా ఓ 10 మంది అనుకోండి, ఓ 10 కోట్లకి రెడీ చేసుకొని ఎకరాల్లో ఎక్కడ దొరుకుతుందో చూసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్లో ఏంటంటే అది పెరిగినా ఇంతకు మించి పెరిగింది, ఏది ప్లాట్స్ రూపంలో కాకుండా. లేదు ఈ 10 మంది గ్రూప్గా ఉండటం వల్ల ఏంటంటే ఒక భరోసా అయితే ఉంటుంది. ప్లస్ ఇదే 10 మంది మళ్ళీ అదే
ఏదైతే 10 ఎకరాలు కొన్నారో అందుట్లో వాళ్ళకి నచ్చిన ఆర్గానిక్ పంటలు పండించుకోవచ్చు, ఫామ్ హౌస్లు కట్టుకోవచ్చు. అదంతా వీళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఎవరికో ఇక్కడ ఎవరి మీద ఆధారపడి ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని చెప్పి కూడా ఈ మధ్య ఈ ఒక ట్రెండ్ నడుస్తుందని చెప్పి వింటున్నాం. దాంతోపాటు ఎన్ఆర్ఐలు కూడా ఇదే ఆలోచన చేస్తున్నారు. ఓఆర్ఆర్, RRR మధ్యలో ₹1,00,00,000 లోపు కూడా ల్యాండ్స్ దొరుకుతున్నాయి. వీటి మీద ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ మధ్య ఓపెన్ ప్లాట్స్ జోలి వెళ్ళట్లేదని చెప్పి వింటున్నాం. ఇది ఎంతవరకు నిజం? మీరన్నది 100% వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైనా సరే రియల్ ఎస్టేట్లో అల్టిమేట్గా పెరిగేది, అల్టిమేట్గా దేన్ని క్యాలిక్యులేట్ చేస్తారంటే ల్యాండ్ నుంచే క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎప్పుడైనా కానీ గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, వ్యవసాయ భూములు అంటే అగ్రి ల్యాండ్స్కి ఉండే డిమాండ్ ఎప్పటికి ఉంటుంది, నో డౌట్ దాంట్లో. సో మీరు అన్నట్టుగా ఏంటంటే చాలామంది చిన్న చిన్న బిట్లు, ఇప్పుడు ఒక్కొక్క బిట్లు తీసుకునేదానికన్నా 10 మంది ఉన్నాం అంటే అందరి దగ్గర ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బంది లేకుండా, చలో నాది 10 లక్షలు ₹1,00,00,000 పోయినా కూడా నాకు ఎఫెక్ట్ లేదు, లేదా 10 సంవత్సరాలు ఈ ₹1,00,00,000 నేను టచ్ చేయను, అలా అనుకునే వాళ్ళకి ఎక్సలెంట్ కాన్సెప్ట్ ఇది. చాలామంది అలాగ వస్తారు మా దగ్గర కూడా. వాళ్ళు ఏం చేస్తారు, 2-4 ఫ్రెండ్స్ కలుస్తారు, 2 కోట్లు వేసుకుంటారు, 2 ఎకరాలు కొనుక్కుంటారు, 4 ఎకరాలు కొనుక్కుంటారు. మీరు అన్నట్టుగా దాన్ని ఎలాగైనా వాడుకోవచ్చు. లైక్ ఫామ్ హౌస్ లాగా కట్టుకోవచ్చు, లేదా దానికి మనకి అగ్రికల్చర్ చేసుకోవచ్చు దాని నుంచి, లేదా ఫ్యూచర్లో అవసరం పడితే ఇదే ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వచ్చు, లేదా 4 ఎకరాలు ఉంటే ఫ్యూచర్లో మనం లేదా వేరే వాళ్ళకి ఎవరికైనా డెవలప్మెంట్కి ఇచ్చినా వాళ్ళే లేఅవుట్ చేసి అమ్మేస్తారు. మినిమం ప్రాఫిట్తో, మినిమం కొన్ని ప్లాట్లతో మనకే మిగులుతాయి కదా, అలా ఆలోచనతో కూడా ఉంటారు. ట్రెండ్ నడుస్తుంది అది. ఎందుకంటే అగ్రి ల్యాండ్ ఈజ్ ద ఫ్యూచర్. మీరు రీసెంట్గా ఒక ఆర్టికల్ చదివిన నేను, బిల్ గేట్స్ గారు యుఎస్లో 2,70,000 ఎకరాల ల్యాండ్ కొన్నారంట. అంటే ఆయన దగ్గర టోటల్, మీరు కావాలంటే చెక్ చేసుకోండి, పెద్ద పెద్ద బడాబాబులు ఎవరైతే ఉన్నారో, లేదా మనీ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం ఇవాళ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే అగ్రికల్చర్ ల్యాండ్లో చేస్తున్నారు. వాళ్ళు చిన్న చిన్న బిట్లు కొనరు, 10 ఎకరా ఒక ప్లాటు 2 ప్లాట్లు అట్లా కొనరు. వాళ్ళు ఎప్పుడు కొనేది ఎకరాల్లోనే కొంటారు. ఎందుకు అంటే ఫ్యూచర్ అంతా ఎకరాలలో ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకే ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే అది మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు, అది మనం ఉండడానికైనా సేల్ చేయడానికైనా. ఇంకొకటి ఏంటంటే చిన్న ప్లాట్లకు ఉండే టార్గెట్ ఆడియన్స్ చిన్న ప్లాట్లకు ఉంటారు, ఎకరాలలో కొనే ఆడియన్స్ ఎకరాలలో ఉంటారు. సో దాని డిఫరెన్స్ ఉంటుంది. సో మనం కనుక ఎఫర్ట్ చేయగలుగుతాము, ఎకరాలు కొనగలుగుతాం అంటే డెఫినెట్లీ నేను పర్సనల్గా రికమెండ్ చేస్తా, గో అండ్ బై అగ్రికల్చర్. ఎందుకంటే ఏ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ మనం చూస్తున్నాం ఎన్ని పోతున్నాయో. సో ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటి నుంచి ఇలాంటి ప్లాన్స్ తోటి, మరీ ముఖ్యంగా ఐటీ ఎంప్లాయీస్ ఇలాంటి మంచి ప్లాన్తో ముందుకెళ్తున్నారు. రేపొద్దున ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ల్యాండ్ అయితే ఎక్కడికి వెళ్ళదు, ల్యాండ్ రేట్ పెరుగుతుంది కానీ తగ్గదు. జాబ్స్ ఉన్నపోయినా రేపు మళ్ళీ మనకి ఫ్యూచర్ మొత్తం పిల్లల చదువులు కావచ్చు, మనం ముందుకెళ్ళటానికి మనం కాపాడేది ల్యాండ్ అని చెప్పి కూడా ఒక తెలివిగా ముందుకెళ్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. రీసెంట్గా నేను చాలా మంది దగ్గర విన్నాను, ఎకరాలలో ఎక్కడ దొరుకుతుంది హైదరాబాద్లో, ఎందుకు దొరకట్లేదు? హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR మధ్యలో 75 లక్షలు కూడా ల్యాండ్ దొరుకుతుంది. మీరు ఎక్కడైనా తీసుకుని వెస్ట్ మార్కెట్ పక్కన పెడితే మిగతా అంతా దొరకట్లేదు ల్యాండ్. ఏరియాని బట్టి ఉంటుంది అది. అవును, ఏరియాని బట్టి. ఇప్పుడు హైవే సైడ్ ఆ ఎకరాల్లో కొనే వాళ్ళే ఏరియాని పెద్దగా చూడలేదు, ల్యాండ్ దొరికిందా లేదా. ఈ 100 కిలోమీటర్ల పరిధి, ఎగ్జాక్ట్లీ సిటీకి 100 కిలోమీటర్లు ఏదైతే ఉంటుందో ఈ పరిధిలో ల్యాండ్ ₹1,00,00,000 లోపు దొరుకుతుంది. ఒక్క 10 years 5 years వెయిట్ చేయగలిగితే ఖచ్చితంగా అది డబుల్ అయిపోయినా పర్లేదు, కానీ ఖచ్చితంగా ఒక 30-40% పెరిగే ఛాన్స్ అయితే ఉండదు, తగ్గే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది, RRR వస్తుంది, దాంతోపాటు ఔటర్ రైలు వస్తుంది, ఇంకా ఫ్యూచర్ 4th సిటీ వస్తుంది. ఏదన్నా చుట్టూ హైదరాబాద్ చుట్టే కనపడుతుంది కానీ హైదరాబాద్ మధ్యలో ఏం కనిపించట్లేదు. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో ఉండే వాళ్ళు కూడా ఇప్పుడున్న ట్రాఫిక్ మనం చూస్తూనే ఉన్నాము, వర్షాలు వస్తే పరిస్థితి ఏంటో చూస్తున్నాము, హైరైజ్ బిల్డింగ్స్ ఏ విధంగా వచ్చే చూస్తారో. ఒక రకంగా గందరగోళ పరిస్థితుల నుంచి కన్ఫ్యూజ్ వాతావరణంలోకి వెళ్ళిపోయి ఎప్పుడు ఈ సిటీ నుంచి దూరంగా వెళ్ళిపోదామా అనే ఆలోచనలో కూడా చాలామంది సిటీకి కొంచెం దూరం అయినా పర్లేదు, ఫ్యూచర్లో ఇప్పుడు కాకపోయినా మన పిల్లలకైనా సరే వాళ్ళకన్నా మంచి భవిష్యత్తు ఇద్దామని చెప్పి చాలామంది ఒక దూరదృష్టి ఆలోచనతో ముందుకెళ్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే చాలామంది, నాకు కూడా తెలిసిన వాళ్ళు కొందరు ఇన్వెస్టర్స్ కూడా ఏమన్నారంటే, ఇప్పుడైతే మేము ఉండడానికి ఒక విల్లా ఉంది, లేదా మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది, ఇక్కడ కంఫర్ట్ ఉంది మాకు, కానీ వీకెండ్ వచ్చేసరికి ఇక్కడ ఉండాలనిపించట్లేదు. వీకెండ్ వచ్చినప్పుడు కొంచెం నేచర్ని ఆస్వాదిద్దాం, కొంచెం సిటీ దాటి బయటికి వెళ్దాం, 1 hour 1.5 hour డ్రైవ్లోనే ఉండాలి మాకు. ఎందుకంటే సిటీలో ఎక్కడో 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు తిరగాలంటే అదే 1 hour పడుతుంది. ఓఆర్ఆర్ ఎక్కేసినామంటే ఒక 10-15 నిమిషాల్లో ఓఆర్ఆర్ నుంచి దిగిపోవచ్చు, మళ్ళీ అక్కడ నుంచి ఒక 1/2 hour డ్రైవ్లో రీచ్ అయ్యేటట్టు ఉంటే కూడా చాలామంది ఇలా చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఒకటి మనం అండర్స్టాండింగ్ బాగుండి ఫైనాన్షియల్గా అందరూ ఒక మైండ్ సెట్తో వస్తే కనుక బాగుంటుంది. లేదా రేపటి రోజు ఎవరికైనా అవసరం వచ్చి, లేదా అక్కడిక్కడ నుంచి అప్పులు తీసుకొచ్చి ఇట్లా ఇది పెరుగుతుందేమో అన్న భ్రమలో పెడితే మాత్రం ఒక్కొక్కసారి రిస్క్ ఉంటుంది కొంచెం.
అంటే దీంట్లో ట్రేడింగ్ చేసేది ఒక రకం ఉంటుంది, ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అయితే ఒక రకంగా ఉంటుంది. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ అన్నప్పుడు పెద్ద ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ట్రేడింగ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏ అవసరం వస్తుందో నాకు తెలియదు కదా. సో అలాంటప్పుడు కొన్ని చూసుకోవాలి. లేదు అనుకుంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్లో మీరు అన్నట్టుగా హైలైట్ బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు మీరు. లొకేషన్ చూడట్లేదు కొందరు. ఈ ఏరియాలో ఈ రీజనల్ లింక్ రోడ్ లోపల ఎక్కడొచ్చినా సాలాన్ని తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలా మనకి మంచి అంటే మంచి కనెక్టివిటీ బాగుంది, కనీసం రోడ్డు రావడానికి పోవడానికి బాగుంది, ఓ హాఫ్ అన్ అవర్ 1 అవర్ డ్రైవ్ ఉంది ఓఆర్ఆర్ నుంచి అనుకుంటే వెళ్తున్నారు. అక్కడ రాలేని వాళ్ళు ఏం చేస్తున్నారు, అది దాటి ఇంకో 10 కిలోమీటర్ ముందుకు వెళ్తున్నారు. అది దాటి 10 కిలోమీటర్లు వెళ్తే మీకు దొరుకుతుంది ఖచ్చితంగా ఓ 80 లక్షలు 90 లక్షలు, అంటే గుంట 2 లక్షలు దొరుకుతుంది మనకి ఈజీగా. అట్లా ఎకరం ఒక 80 లక్షలు ₹1 కోటి లోపల పెట్టుకుని ఈజీగా 2 ఎకరాలు కొనుక్కుంటే 4 ఎకరాలు కొనుక్కుంటే అల్టిమేట్గా ల్యాండ్ వాల్యూ పెరిగేదాని మీదనే బేస్ చేసుకుని ప్లాట్స్ అయినా లేదా అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అయినా ఏదైనా డిసైడ్ అయ్యేది ల్యాండ్ వాల్యూని బేస్ చేసుకుని. కాబట్టి ల్యాండ్కు ఉండే డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మీరు అన్నట్టుగా ఇప్పుడున్న ట్రెండ్ ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఉండదు. 10 సంవత్సరాల తర్వాత నెక్స్ట్ రాబోయే జనరేషన్ అంతా కూడా అగ్రికల్చర్ ల్యాండ్ మీదనే ఉంటుంది, వ్యవసాయ భూముల మీదనే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. సో డబ్బులు ఉంటే కనుక అగ్రికల్చర్ ల్యాండ్లో వెళ్ళడం అన్నిటికంటే బెస్ట్. అంత డబ్బులు లేవు, ఎఫర్ట్ చేయలేమన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెన్ ప్లాట్స్, ఈ చిన్న చిన్న ఫామ్ ల్యాండ్ వైపు ఇట్లాంటి దాంట్లో ఎక్కువ వెళ్తున్నారు. కానీ అంత బడ్జెట్ ఎఫర్ట్ చేయగలుగుతాం మేము డెఫినెట్గా అంటే ఎక్కడో చోట మీ దగ్గర ఉన్న డబ్బుల్లో మీరు ఎంత దూరమైనా సరే, లేదా మీ ఏరియాలో మీ విలేజ్లో అయినా సరే, నేను చెప్తా ఓన్లీ హైదరాబాద్ అనే కాదు ఎక్కడైనా సరే ఓ 5 ఎకరాలు 10 ఎకరాలు కొనుక్కొని పెట్టుకుంటే ఖచ్చితంగా అది మీ ఫ్యూచర్లో మంచి ఫ్రూట్స్ ఇస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ అ బిగ్ థింగ్ ఇంటూ రియల్ ఎస్టేట్ కమింగ్ 10 years. ఎస్, ఎన్ఆర్ఐలు కూడా సేమ్ అదే ఆలోచనతో ఉన్నారు. 30 కోట్లు 40 కోట్లు పెట్టి విల్లాలు కొనే బదులు ఇది బెస్ట్ కదా అని చెప్పి ఆలోచనతో ఉన్నారు. సో ఆ కొండ దగ్గరే ఫామ్ హౌస్ కట్టుకున్న అవసరం అయితే మనం ఇప్పుడు అరెకరా దాంట్లో ఒక ఫామ్ హౌస్ కట్టి ఒక అరగ దాంట్లో ఒక బిల్డింగ్ కట్టేసి దాన్ని 30 కోట్లకు అమ్ముతున్నారు. ఎస్, ఈ ట్రెండ్ బాగా అయింది ఇప్పుడు. అవును, ఈజీగా అది అంటే కొంతమందికి ఆ టైంలో డబ్బులునే కొనేసారు, కానీ అది తగ్గింది ఆ ట్రెండ్. విల్లాస్ ఒక 1/2 ఎకరాలో విల్లా కట్టి దాన్ని 20 కోట్లకు అమ్ముతున్నారు. ఎక్కడ తుక్కుగూడ ప్రాంతంలో ఎంత ఉంది ఎక్కడ ఇప్పుడు విల్లా రేటు? ఏరియాని బట్టి ఉన్నాయి. 4 కోట్లు 6 కోట్లు 8 కోట్లు 10 కోట్ల దాకా అయితే 4 కోట్లని స్టార్ట్ చేస్తాం. అవును, అంత మించి తక్కువ లేవు. ఇప్పుడు ఈ 4 కోట్లకి 4 ఎకరాలు వస్తుంది కదా. కరెక్ట్ కరెక్ట్. ఎన్ఆర్ఎల్ కూడా చూపు అటువైపే ఉన్నది. ఈ మధ్యకాలంలో ట్రెండ్ మారిందని చెప్పి కూడా వింటున్నాం. ఒకవేళ కన్స్ట్రక్షన్కి వెళ్ళాం అనుకోండి ఇంత అవుతుంది కదా, మాక్సిమం ఒక విల్లా కట్టడానికి ఎంత అవుతుంది? ₹1 కోటి అవుతుందా? అంటే కోటి ల్యాండే కదా లగ్జరీ. మనం ల్యాండ్ కాస్ట్ మనం ఇచ్చే లగ్జరీని బట్టి మనకు కావాల్సినట్టుగా మనం డిజైన్ చేసుకునే దాన్ని బట్టి ప్రైజెస్ మారుతుంటాయి. ఏదైనా సరే ఒకప్పుడు మనం ఓఆర్ఆర్ లోపల ఉన్నాం, అప్పుడు ఓఆర్ఆర్ దాటాలంటే భయపడేవాళ్ళు. ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్ అంటే అంత దూరం ఎవడు వెళ్తాడు, అసలు అక్కడ ఎవడు ఇన్వెస్ట్ చేస్తాడు, ఓఆర్ఆర్ అవసరమా? ఈవెన్ రీసెంట్గా లోకేష్ బాబు గారు కూడా చెప్పారు, నేను ఒక ఇంటర్వ్యూలో విన్నాను. ఆ రోజు ఎయిర్పోర్ట్ కడుతుంటే అందరూ ఎగతాళి చేశారు, ఎయిర్పోర్ట్ అంత చివరి ఎందుకు కడుతున్నారు, ఎవరు వెళ్తారు అక్కడికి అని చెప్పి అన్నారు. కానీ అదే ఎయిర్పోర్ట్ ఈరోజు మనం చూస్తున్నాం ఎంత ట్రాఫిక్ ఇది అవుతుందో. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే మనం ఎంత ఎకరాల్లో కొన్నా కానీ ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ అయితే దాటలేదు కదా. అవుటర్ రింగ్ రోడ్డు లేదా రీజనల్ రింగ్ రోడ్ ఈ మధ్యలోనే ఉంటుంది కదా. నీకు ఎన్ని రేడియల్స్ రోడ్స్ వచ్చినా కానీ ఈ కనెక్టివిటీ ఎక్కడి నుంచి ఉంటుంది? అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోనే ఉంటుంది. సో మ్యాక్సిమం అంటే ఇంకొక 10 కిలోమీటర్లు వెళ్తామేమో, అంత మించే ఉంది కదా డిస్టెన్స్. ఇప్పుడు డిస్టెన్స్ పెద్ద విషయం కాదు. అప్పుడు ఏంటంటే దూరం దూరం అనేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాదు, దూరం మరింత దగ్గర అవుతుంది. పెద్దలు ఒక సామెత కూడా చెప్తారు అనమాట, అత్తగారింటికి పోయేటప్పుడు ఫస్ట్ టైం పోయేటప్పుడు దూరం అనిపిస్తుందంట, రెగ్యులర్గా వెళ్తూ ఉంటే దగ్గర అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏమైపోయినంటే నాట్ ఓన్లీ అంటే రీసెంట్గా నాకు కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే, ఏవైతే రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అర్బన్ ఏరియాస్కి రావడానికి, మెట్రోపాలిటన్ సిటీస్కి రావడానికి, మున్సిపాలిటీలకు దగ్గరగా రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో అట్లా ఏమవుతుందంటే నాట్ ఓన్లీ ఇవాళ ఎంతసేపు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓన్లీ హైదరాబాద్ అంటే హైదరాబాదు రీజనల్ లింక్ రోడ్ లోపల ఇక్కడ ఏరియాలే డెవలప్ అవుతున్నాయి అనుకుంటారు. అట్లా కాదు. ఏవైతే మున్సిపాలిటీ లిమిట్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది, ఎందుకంటే ఇక్కడ వచ్చి హైదరాబాద్లో చదువుకునే మళ్ళీ రిటర్న్ వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఈ కల్చర్ ఈ అంత అట్మాస్ఫియర్ చూసిన తర్వాత వాళ్ళు కూడా ఏం డిసైడ్ అయ్యారంటే ఇలాంటిదే మన సైడ్ కూడా డెవలప్ చేసుకుంటే బాగుంటుంది, ఈ ఫెసిలిటీస్ అన్ని మన ఏరియాలో కూడా ఉంటే బాగుంటుంది కదా. ఇలా ఏ మారుమూల పల్లెటూరులోకి వెళ్ళినా కూడా మనకు అన్ని రకాలుగా కరెంట్ అవైలబుల్ ఉంది, వాటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి, కొత్త కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. ఏ ఊర్లోకైనా వెళ్ళి చూడండి మీరు, కొత్త కొత్త ఇల్లులు సిటీలో కట్టినట్టే కడుతున్నారు. అంటే జనాల దగ్గర ఇన్కమ్ సోర్సెస్ పెరిగినాయి. కాబట్టి నాట్ ఓన్లీ మన రీజనల్ లింక్ రోడే, రీజనల్ లింక్ రోడ్ దాటిన తర్వాత కూడా ఏవైతే మున్సిపాలిటీస్ ఉన్నాయో, అండ్ నేను గతంలో కూడా చెప్పిన ఎయిర్పోర్ట్ నుంచి 100 కిలోమీటర్ రేడియస్, అది 5 సంవత్సరాలకు కావచ్చు, 10 సంవత్సరాలకు కావచ్చు, 50 సంవత్సరాలకు కావచ్చు, ఎప్పటికైనా ఒక ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందంటే 100 కిలోమీటర్ రేడియస్ దానికి ఉండే పొటెన్షియల్ ఉంటుంది, గ్రోత్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకురావాలన్నా, ఏదైనా ఎంప్లాయ్మెంట్ తీసుకురావాలన్నా, ఏదైనా కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైనా ప్రొడక్ట్స్ స్టార్ట్ చేయాలన్నా ఈ 100 కిలోమీటర్ రేడియస్ అనేది చాలా సేఫ్ డిస్టెన్స్, పెద్ద ట్రావెల్ టైం కాదు. 100 కిలోమీటర్స్ అంటే మహా అయితే 1 అవర్ 1.5 అవర్ 2 అవర్స్ మ్యాక్సిమం టైం.
ఈ టైంలోనే మనం ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతాం కదా. సో అట్లా ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ ఏంటంటే డబ్బులున్న వాళ్ళు ఎవరు రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మీరు అన్నట్టుగా ఇప్పుడు లోకల్లో కొనలేము, అక్కడ 4 కోట్లు 5 కోట్లు 10 కోట్లు పెట్టి ఎకరా కొనే బదులు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోదాం, ఇదే బడ్జెట్లో మనం ఎకరాలు కొందాము, ఒక 4 ఇయర్స్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత కట్టుకుంటే మనకి ల్యాండ్ చాలా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 ఎకరాలు కొన్నారనుకోండి, ఓ 4 ఫ్రెండ్స్ 10 మంది ఫ్రెండ్స్ కలిపి 2 ఎకరాల్లో కట్టుకోవచ్చు. వాళ్ళు 2 మహా అయితే 3 ఎకరాల్లో కట్టుకున్నా మిగతా ల్యాండ్ దానికి సేల్కి ఇచ్చినా డెవలప్మెంట్కి ఇచ్చినా ఎలాగ తీసుకున్నా అల్టిమేట్గా ల్యాండ్ వీళ్ళది కాబట్టి వీళ్ళకి ఎక్కువ ప్రాఫిట్స్ ఉంటాయి. కాబట్టి మీరన్నట్టుగా దూరం అని చూడకుండా డెవలప్మెంట్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ గ్రోత్ ఉంది, ఎక్కడ మన బడ్జెట్లో వస్తుంది. చాలామంది ఇంకోటి ఏమనుకుంటారంటే నా బడ్జెట్లో ఈ ఏరియాలోనే రావాలి, మా ఇంటి దగ్గరలోనే ఉండాలి, ఈ ఏరియాలోనే వస్తే కొంటా అంటారు. ఆ ఏరియాలో రానప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ దూరం వెళ్ళాలి. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళలో మోర్ దెన్ 60% పీపుల్ నాన్ లోకల్ పీపుల్, హైదరాబాద్లో పుట్టి పెరిగిన వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అట్లా ఒక ఏరియాకి అక్కడున్న జనాల కన్నా బయట నుంచి ఎప్పుడైతే జనాలు ఎక్కువ వస్తారో, బయట నుంచి ఎప్పుడైతే ఫండ్స్ ఎక్కువ వస్తాయో అప్పుడే అది బాగా గ్రోత్ అవుతుంది. సో అట్లా ఎకానమీ బూస్ట్ చేయాలి, ఎకానమీని బాగా మనం పుంజుకునేలా చేయాలంటే బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఏరియాకి డిమాండ్ పెరుగుతుంది. ఇలా హైదరాబాద్ అలాగే పెరిగింది. సో అట్లా నెక్స్ట్ ఏరియాస్ ఈ రీజనల్ లింక్ రోడ్ సరౌండింగ్ ఏరియాస్ ఇది దాటిన తర్వాత నెక్స్ట్ మున్సిపాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ 100 కిలోమీటర్ రేడియస్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా అగ్రికల్చర్ ల్యాండ్లో మంచి రిటర్న్స్ వస్తాయి, నో డౌట్. అగ్రికల్చర్ ల్యాండ్ అన్నారు కాబట్టి ఒకటి చెప్తున్నాను, సిటీకి 100 కిలోమీటర్ల పరిధిలో అయితే కోట్లలోనే ఉంది ల్యాండ్. అందరూ ఏమనుకుంటున్నారంటే ఒక సిటీస్లోనే భూముల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి అనుకుంటున్నారు. సిటీ తగ్గట్లు సిటీలో పెరుగుతున్నాయి, విలేజెస్ తగ్గట్లు విలేజ్లో కూడా భూముల రేట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఎగ్జాంపుల్ 15 years బ్యాక్ ఎకరం వచ్చేసి నాకు తెలిసి ఒక 2 లక్షలు రూపాయల కన్నా ఎక్కువ ఉండేది కాదు. నాకు తెలిసి హైదరాబాద్ దగ్గరలోనే 2-3 లక్షలకు అమ్మిన సందర్భాలు చాలా ఉన్నాయి, మనం చూసాం. ఇప్పుడంటే ఇప్పుడు ఒక్కసారిగా 2000 నుంచి భూమి వచ్చింది కాబట్టి కోట్లలోకి వెళ్ళిపోయింది. అదే ల్యాండ్స్ ఒకప్పుడు 5 లక్షలు 6 లక్షలు మ్యాక్సిమం కోకాపేట దాటామంటే మొత్తం 6 లక్షల కన్నా ఎక్కువ లేవు. అప్పట్లో 10 లక్షలకు కొని 20-30 ఎకరాలు కొని చాలామంది సినీ సెలబ్రిటీస్ ఒక పెద్ద ల్యాండ్ బ్యాంక్ పెట్టుకున్నారు. ఇక్కడ పల్లెటూరులో కూడా అంతే కదా, ఎకరం 15 సంవత్సరాల క్రితం ఎకరం ₹1,00,000 ఉన్నది, ఇప్పుడు 15 లక్షలు అయింది. అయిందా కదా, కరెక్ట్. ఇక్కడ ఎంత పెరిగిందో సిటీకి తగ్గట్టు సిటీ పెరిగింది, విలేజ్ తగ్గట్టు విలేజ్ పెరుగుతూనే ఉంది. భూమి రేట్ అనేది పెరుగుతూనే ఉంటుంది, తగ్గదు. ఎప్పుడైతే ఈ 100 కిలోమీటర్ల పరిధిలో హైదరాబాదే తీసుకున్న ఎగ్జాంపుల్, ఈ పరిధిలో మొత్తం దాదాపు భూమి అమ్మటాలు కొనటాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఒక్కసారిగా వీళ్ళందరికైనా రేపు మోడర్న్ అగ్రికల్చర్కినా ఇండియాలోకైనా గవర్నమెంట్ దీని మీద ఫోకస్ చేసి ముందుకెళ్తే ఇంత మించి రేట్లు కూడా విలేజ్ల్లో పెరిగే అవకాశం ఖచ్చితంగా పెరుగుతుంది, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు అర్థం కాదు ఇది ఎవరికి. ఒక 15 years 20 years పడుతుంది. ఇప్పుడు యూఎస్లో చూస్తున్నాం, ఆస్ట్రేలియాలో చూస్తున్నాం. అంతే ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే మనం స్ప్రే చేయాలంటే అట్లా ఒక ఇంజన్ వేసుకొని ఇప్పుడు అన్ని డ్రోన్స్ వచ్చేసినాయి. మనిషితో పని లేకుండా ఇప్పుడు అంత గ్రామాల్లో కూడా ఏ టెక్నాలజీ నమ్ముతారో నమ్మరు చాలా వచ్చేసింది. ఇంకా అప్పుడే అవ్వలేదు, ఇప్పుడే మొదలవుతుంది. సో ఇలాంటి సందర్భాల్లో కూడా ఏంటంటే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అయితే భవిష్యత్తు 100% అది హైదరాబాద్ వరంగల్ మీ పల్లెటూరు ఎక్కడైనా కానీ ఉన్న బడ్జెట్లో మనకు అవసరాలు తీరిపోను ఆ డబ్బుతో ల్యాండ్ కింద కొనుక్కున్నామంటే ఖచ్చితంగా మన పిల్లలకి 100% రేపు జాబులు ఎలా ఉంటాయో తెలియదు, వాడు ఇన్కమ్ ఏంటో తెలియదు, ఏ జాబ్ ఉంటుందో ఏ జాబో తెలియదు. కనీసం భూమి ఉందనుకోండి వాడికి నచ్చినట్లు అప్పుడు వ్యవసాయం మనం చేయలేము, కానీ ఇప్పుడు తగ్గట్టు మోడర్న్ వ్యవసాయం చేసుకుంటే హ్యాపీగా బతకొచ్చు. ఎగ్జాక్ట్లీ, ఖచ్చితంగా రియల్ ఎస్టేట్కి మీరు అన్నట్టు మీరే ఒక ఎక్స్పర్ట్ అయిపోయారు ఇప్పుడు. అంటే ద వే యూ కన్విన్సింగ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ బ్రదర్. అంటే చాలామంది ఇప్పుడు మీరు ఎవరిని చూసినా కూడా అప్పట్లో ఏమంటారు, మా తాత 10 ఎకరాలు కొన్నాడు 100 ఎకరాలు కొన్నాడు అని గర్వంగా చెప్పుకుంటారు కదా. ఇది ఆ టైం మళ్ళీ అంటే జనరేషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక లెగసీ బిల్డ్ చేయాలంటే ప్రాపర్టీసే దానికి సింబల్. మన దగ్గర ఎంత ఎక్కువ ప్రాపర్టీ ఉంటే, మనం గతంలో కూడా కొన్ని ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా కొన్ని వైరల్ అవుతున్న వీడియోస్, ఒక పర్సన్ దగ్గర సైకిల్ ఉంటుంది, ఒక పర్సన్ ఏమో 10 ఎకరాలు కొన్నా మా ఫ్యూచర్ కోసం, మా మనవరాళ్ళ కోసం మనవాళ్ళ కోసం అన్నారు. సో 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత ఆ సైకిల్ అట్లనే ఉంటుంది, తుక్కు పట్టిపోతుంది ఇంకా. కానీ అదే 10 ఎకరాల ల్యాండ్ అప్పట్లో 100లలో 1000లలో ఉన్నది ఇలా కోట్లలో ఉంది. అది మనం లైవ్లో చూస్తున్నాం. సో జనాలు ఏంటంటే టెక్నాలజీ పెరగడము, ఏఐ రావడము, ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత రానున్న రోజుల్లో ఇప్పుడు మనం ఫుడ్ ఏదైతే ఉందో కల్తీ అవుతూనే వస్తుంది. ఎందుకంటే అంత జనాలు పెరిగిపోతున్నారు. సో దాని తగ్గట్టు వ్యవసాయం చేయాలి. ఫ్యూచర్లో వ్యవసాయానికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఎవరి దగ్గర అయితే ల్యాండ్ ఎక్కువ ఉంటుందో వాళ్ళే మీరు అన్నట్టుగా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకోవచ్చు, లేదా ఏ జాబ్ ఉన్నా లేకపోయినా ఏఐ కాంట్ రీప్లేస్ అగ్రికల్చర్. దాన్ని రీప్లేస్ చేయలేదు కదా, దానంతటా అది ఆటోమేటిక్గా మనం ఇప్పుడు ఎట్లయితే ప్రాంప్ట్ ఇవ్వగానే వస్తుందో ChatGPT నుంచి అంత ఈజీగా పంటల పొలాలు రావు కదా. దానికైతే టైం పడుతుంది, టైంతో పాటు కాలంతో పాటు పెరిగేది. కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్కి ఉండే డిమాండ్ విపరీతంగా ఉంటుంది ఫ్యూచర్లో. అందుకనే ఇప్పుడే తక్కువలో ఉంది. నెక్స్ట్ 10 years తర్వాత
ఈ రోజున్న రేటు ఇప్పుడు మనకు ₹1,00,00,000 వస్తుందంటే అప్పుడు 10 కోట్లు ఎకరని చెప్పినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. విలేజెస్ దూరం అని కాదు, ఇప్పుడున్న అందరూ కూడా ఏంటంటే విలేజ్లోకి వెళ్తే అక్కడ లోకల్ పీపుల్ కంటే బయట వాళ్ళే వచ్చి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి వాళ్ళే ఎకరాలు కొని ప్రొక్యూర్ చేసి పెడుతున్నారు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కావచ్చు, బిజినెస్ మ్యాన్లు కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ కావచ్చు, వీళ్ళందరూ ఎక్కడ సైడ్ ఎక్కువ పోతున్నారంటే ఇది ఏం జరుగుతుందంటే మనం జనరల్గా మాట్లాడుకుందాం. ఎన్ఆర్ఐలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఎన్ఆర్ఐలు కావచ్చు, అంతా 80% పీపుల్ విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళే. లాస్ట్ 20 years నుంచి మనం గమనించామంటే 2000 నుంచి 2025 years అవుతుంది. అంతకుముందు అంత ఇది లేదు భూమి. కరెక్ట్. 80% పీపుల్ అందరూ ఏంటంటే మేము సిటీలో ఇల్లు కొన్నాము, సిటీలో ఫ్లాట్ కొన్నాము, అక్కడ కొన్నాం, ఇక్కడ ఇది చెప్పుకోవడానికి గొప్పలుగా బాగానే ఉంది. సో కొంతమందికి బాగుంది, అంటే రిటర్న్స్ వచ్చాయి. మరి కొంతమంది ఇప్పుడు లాక్ అయిపోయారు. చాలామంది సంపాదించినంత తీసుకుని డబ్బులు పెట్టి ఇప్పుడు అది పెరుగుతుందా తగ్గుతుందా ఏంటి పరిస్థితి, గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. దీనికన్నా ముందు మీరు ఒక మాట అన్నారు, మా తాత 10 ఎకరాలు, మా తాత 30 ఎకరాలు, సో అప్పుడు మా చదువుల కోసం అమ్మేసి అవన్నీ చెప్తూ ఉంటారు. బేసిక్ అందరిది స్టోరీయే. కానీ ఇప్పుడు ఎవరైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే ఎన్ఆర్ఐలు ఉన్నారో, సిటీకి ఆల్రెడీ అలవాటు పడిపోయారు. కొత్తగా ఒకసారి విలేజ్ వైపు చూసి, విలేజ్లో పొలాలు కొని చూస్తే ఎలా ఉంటుందో ఒక్కసారిగా వాళ్ళు ఒక స్టెప్ వేసి చూస్తే దాని ఫలాలు అనేది వితిన్ 15 years లోపే వాళ్ళు అందుకుంటారని చెప్పి ఒక ప్రగాఢ నమ్మకం నాకుంది. నాకు ఎవరు చెప్పారంటే ఒక ఎక్స్పర్ట్ చెప్పారు. ఇదంతా కూర్చోబెట్టి మన చూపంతా భవిష్యత్తు రాబోయే ఎక్కువ టైం పడదు, 10 నుంచి 15 సంవత్సరాలు మన చూపంతా పల్లెటూర్ల వైపే ఉంటుంది. కరెక్ట్. అప్పుడెప్పుడో చెప్పారు కదా, దేశానికి పట్టుగుళ్ళు పల్లెటూరులే పట్టుబొమ్మాలంటే అది ఆ ట్రెండ్ రాబోతుంది. వ్యవసాయానికి పూర్తి డిమాండ్ రాబోతుంది. సో ఇవన్నీ చాలా మంది సిటీకి ఎప్పుడు బయటకు వెళ్దామా, ఎప్పుడు వీకెండ్ వారం రోజుల్లో 2 రోజులు బయట ఉందామని చూసుకుంటున్నారు అందరూ. మీరు ఎవరినైనా చూడండి, మీరు అమ్మే ప్లాట్స్ కానీ, మీరు అమ్మే బిజినెస్ కానీ అందరికి ఇదే చెప్తారు. మీరు ఇదే చేసేది. వీకెండ్ బయటకు వెళ్ళొచ్చు, ఫామ్ హౌస్ అక్కడ ఉండొచ్చు, 2 days ఉండి వ్యవసాయం చేసుకోవచ్చు, అంతేగా జరిగేది. కరెక్ట్. కానీ ఇదే విలేజ్ వైపు మళ్ళీ ఎంత దూరం ఉంటుంది డిస్టెన్స్, మ్యాక్సిమం అంటే ఒక 100 kilometers, అంతే కదా. హ్యూమన్ టచ్ అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. అట్లా ల్యాండ్కి ఆ కనెక్షన్ చాలా మిస్ అయింది కాబట్టి మనకి ఇప్పుడు ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో ఎప్పుడైతే ల్యాండ్కి మనం నేచర్కి ఇంకా కనెక్ట్ ఉంటామో హెల్తీగా ఉంటాం. ఇప్పుడు మేము లిటరలీ వీక్ డేస్ అంతా సిటీలో తిరుగుతాం కదా, సండేస్ కానీ సాటర్డేస్ కానీ మేము బయటికి వెళ్ళినప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి అండ్ ఎవరైతే రెగ్యులర్గా కొంచెం బయట తిరిగే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతుంది, ఒక ఫీలింగ్ వస్తుంది. ఎగ్జాక్ట్. మన సిటీ దాటి రాజేంద్ర నగర్ దాటాలండి, అన్ని చెరువులు కావచ్చు, ఏదో ఒక హైదరాబాద్లో ఉన్నామా ఏంటి, ఎక్కడికి వచ్చాను ఒక 1 hour మైండ్ అనేది స్ట్రక్ అయిపోతుంది. ఇక్కడ కోట్ల రూపాయలు వెచ్చించే బదులు ఒక్కసారి ₹1,00,00,000 పెట్టి ఇక్కడ కొనే బదులు అదే ఒక విలేజ్కి వెళ్ళండి 10 ఎకరాలు వస్తుంది. ఎగ్జాక్ట్లీ. బ్రహ్మాండంగా అక్కడే మనం ఒక సెక్యూరిటీని పెట్టుకొని, లేదంటే ఒక 10 మందికి ఉపాధి అవకాశాలు మనం కల్పించి ఆ వ్యవసాయం ఎక్కడుండే చేసుకోవచ్చు. ఇప్పుడు అంత టెక్నాలజీ. కానీ అలాంటి రెంట్ రాబోతుంది అని నేను చెప్పడానికి ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగాను. ఖచ్చితంగా వస్తుంది. మీకు ఎవరైతే చెప్పారో ఆయన 100% వాస్తవం అది. సో రియల్ ఎస్టేట్లో ట్రెండ్ మారబోతుంది. అండ్ ఇప్పుడు ఇంకో ఎంతసేపు మనం ఏం మాట్లాడినా ఈ హైదరాబాద్ లోపల, హైదరాబాద్ హైదరాబాద్ బెంగళూరు లేదా పూణే కంపారిజన్. రియల్ ఎస్టేట్ అంటే ఢిల్లీ, పూణే, హైదరాబాద్, ముంబై, ఇదే ఏమైంది గజాల్లో కూడా కొనలేని పరిస్థితి. ఈ ఏరియా ఆల్రెడీ ఇది రెసిడెన్షియల్ మార్కెట్, ఇదంతా రెసిడెన్షియల్ మార్కెట్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఒక టౌన్కి, ఒక సిటీకి, ఒక మెట్రోపాలిటన్ సిటీకి వచ్చే గ్రోత్ మంచిదే ఇది. కానీ ఇది దాటిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కొనలేని వాళ్ళు కావచ్చు, లేదా ఇక్కడ ఉంటూ కూడా ఆ మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం కావచ్చు, ఒక పీస్ కోసం ఏంటంటే బయటికి వెళ్ళాలి. మనిషి ఎప్పుడైతే నేచర్కి దగ్గరగా ఉంటాడో అప్పుడు మీరు వాతావరణంలో చేంజ్ అయిపోతుంది, మన బాడీ చేంజ్ అయిపోతుంది, మన ఆలోచన విధానం చేంజ్ అయిపోతుంది. అక్కడికి వెళ్ళగానే రిలాక్స్ మూడ్లోకి వెళ్ళిపోతాం మనం. ఎందుకంటే అక్కడ మనకు అంత గ్రీనరీ, మనిషి కళ్ళ ముంగట ఎంత గ్రీనరీగా అనిపిస్తే అంత మంచిదంట. అంటే చెట్లు, ఆ గాలి వస్తుంటే వేరే ఉంటుంది. అట్లా చాలామంది ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం మనము, వీక్ డేస్ వస్తే ఒక 2 days ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు, లేదా ఫ్యామిలీతో బయటికి వెళ్ళొచ్చు అన్న ఆలోచనతో వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనం సిటీ దాటి కొంచెం బయటికి వెళ్ళగలిగితేనే ఈ ప్రైస్లో వస్తుంది. అండ్ ఇప్పుడు ఇంకా మనం లేట్ చేసే కొద్ది ఏమవుతుందంటే డిస్టెన్స్ పెరుగుతుంది అంతే. ఇప్పుడు 100 kilometers వెళ్ళాల్సింది రేపు 200 kilometers వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు 15 సంవత్సరాలు అంటున్నారు కదా, లేటెస్ట్గా వచ్చిన కొన్ని సర్వేలు కూడా ఏం చెప్తున్నాయంటే మార్కెట్ కనుక ఇప్పుడు మళ్ళీ ఒకసారి పికప్ అయితే నెక్స్ట్ 7 to 10 yearsలోనే మీరు డ్రాస్టిక్ చేంజెస్ చూస్తారు. 35 మీరు పెట్టుకోండి, ఎక్కువ టైం అవసరం లేదు. 2035 కల్లా పెడితే సోషల్ మీడియానే చెప్తుంది. ఒకప్పుడు మనం పొలం వెళ్ళాలంటే పొలమా అని చిన్న చూపుతూ అవునా. ఈ రోజు పండగలు వస్తే సంక్రాంతి కానీ దసరా కానీ సెల్ఫీలు ఎక్కడ దిగుతున్నారు తెలుసా మీరు? మొత్తం నేచరే, పొలాల్లోనే. ఎక్కడ వండుకొని తింటున్నారు తెలుసా?
ఒక్క పొలంలో ఒక చెట్టు కింద వండుకొని తిన్న ఒక వీడియో పోస్ట్ చేస్తే సోషల్ మీడియాలో మిలియన్స్లో చూస్తున్నారు. ఎస్, కరెక్ట్. మీరు గమనించారు లేదు? ఎస్, అవును. అంటే మిలియన్స్లో చూస్తున్నారంటే చూసే వాళ్ళ ఆలోచన ఏముంది, ఒక్కసారి మనం కూడా వెళ్ళాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి. అది చేయాలి, ఇది ఉంటుందా? Correct. మీరు ఈ మధ్యకాలంలో వ్యవసాయం సంబంధించి సోషల్ మీడియాలో చాలా మంది చాలా రీసెర్చ్ చేస్తున్నారు. ఆ వీడియోస్ చూసి స్వయాన వాళ్ళే వెళ్ళి ఆ అనుభూతి పొంది దాంతోపాటు అక్కడ మనం కొనుక్కుంటే ఎలా ఉంటుందని కూడా ఆలోచన చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. చాలా మంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏ వీడియో పెట్టినా సరే అగ్రికల్చర్ సంబంధించింది కావచ్చు, లేదా విలేజెస్లో వాళ్ళు వండుకునే విధానం కావచ్చు, వాళ్ళు తినే ఫుడ్ కల్చర్ కావచ్చు. ఇప్పుడు ఎంతసేపు మనం మిల్లెట్స్ ఇది అని ఇప్పుడు మనం డైట్ అది అని మాట్లాడుతున్నాం, కానీ గతంలో మనం అన్ని తిన్నాయే కదా మన తాతలు ముత్తాతలు, అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్ ఉన్నారు. వాళ్ళు నేచర్కి చాలా దగ్గర ఉన్నారు. అండ్ అది చూసినప్పుడు ఏంటంటే ఆ ఫీల్ అది సిటీలో దొరకదు. ఆ ఫీల్ ఆ సిటీ దాటి బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే పచ్చని పొలాలు ఉంటాయి, చుట్టూ మంచి వాటర్ ఉంటుంది, చుట్టూ మంచి అక్కడ ఏంటంటే కంఫర్ట్ బాగా అనిపిస్తుంది. ఎప్పుడు మనం ఇక్కడ ఉండిపోయి ఇది మనం అంతా కూడా ఇక్కడ ఏంటంటే వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఖచ్చితంగా సిటీ దాటి అప్పుడప్పుడు ఇట్లాంటి లైఫ్ చూస్తేనే పిల్లలకు కూడా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి మన తాతలు ముత్తాతలు కావచ్చు, ఇంతకుముందు గతంలో ఎలా బతికేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఇది అర్థమవుతుంది. అండ్ దీన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో కూడా ఏంటంటే ఇక్కడున్న ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలంటే ఖచ్చితంగా అలాంటి అట్మాస్ఫియర్ ఉంటేనే మనకు సెట్ అవుతుంది. ట్రాన్స్పోర్ట్ ఈజీ అయిపోయింది, ఒకప్పుడు లేదు. నిజమే, దూరం ఎక్కడో అనుకోవచ్చు, ఇప్పుడు అలా కాదు కదా. నువ్వు రోడ్డు హైవే ఎక్కావంటే ఎక్కడి నుంచి తీసుకుని 100 కిలోమీటర్ల పరిధి తీసుకుని 2 అవర్స్లో వచ్చేస్తుంది. అంత ట్రాఫిక్ ఉన్నా పెద్ద విషయం కాదు. కరెక్ట్. సిటీ లోపలనే ట్రాఫిక్, సిటీ దాటితే పెద్ద ట్రాఫిక్ ఏముండదు. కాబట్టి ఇప్పుడు జనాలు కూడా ఏం చేస్తున్నారంటే ఫ్యామిలీ తీసుకుని వీకెండ్స్ బయటికి వెళ్ళడాలు. ఇప్పుడు మనం ఏదైతే ఎంతసేపు ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసింది నేనేందంటే, నేను అన్ని చాలా హైవేలో తిరుగుతుంటా కాబట్టి ఏవైతే హైదరాబాద్లో మనం చెప్పుకునే పెద్ద పెద్ద రెస్టారెంట్లు కావచ్చు, పెద్ద పెద్ద కెఫేలు కావచ్చు, ఇవన్నీ సిటీ అవుట్స్కట్లో కూడా పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళకి తెలుసు KFC ఫ్రాంచైజెస్ కావచ్చు, ప్యారడైజ్ కావచ్చు, ఇట్లాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ చాలా ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా సిటీ దాటిన తర్వాత 50 కిలోమీటర్లు 70 కిలోమీటర్లు అయిన తర్వాత హైవేల మీద ఉన్నాయి. ఎందుకు ఉన్నాయంటే వాళ్ళకి తెలుసు. ఇప్పుడు చాలామంది ఇంకోటి ఏమనుకుంటారంటే మెక్డొనాల్డ్స్ అతను ఓన్లీ బ్రెడ్ ముక్కలు అమ్ముతారు అనుకుంటారు. బ్రెడ్ కాదు ఆయన అమ్మేది, రియల్ ఎస్టేట్ ఆయన కూడా. సో అట్లాంటి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు కూడా బయటికి వెళ్ళి ఎక్స్పాన్షన్ ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ ముందు చూపుతోని రెడీ ఉన్నారు. చలో నెక్స్ట్ మార్కెట్ కల్చర్ ఇలా ట్రెండ్ అవుతుంది అన్నప్పుడు దాన్ని వాళ్ళు ఫాస్ట్గా అడాప్ట్ చేసుకుంటారు. సో ఇలా మార్కెట్ కల్చర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అన్నట్టుగా సోషల్ మీడియాలో ఈ వీడియోస్ అన్ని వైరల్ అయినప్పుడు దీని మీద చాలా మంది టీం కూర్చొని రీసెర్చ్ చేస్తుంది. అంటే ఎందుకు జనాలు ఎంతగానో లైక్ చేస్తున్నారు దీన్ని. సో రాబోయే రోజులలో ఈ కల్చర్కి ఎక్కువ అలవాటు పడబోతున్నారు. కాబట్టి దీంట్లో కూడా మనం కొత్త చేంజెస్ తీసుకొద్దాం. దీంట్లో కూడా కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేస్తూ అందరికీ ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉండే విధంగా. అండ్ చాలా మంది ఏంటంటే సోషల్ మీడియా ఎఫెక్ట్తోని ఈ వీడియోలు చూసి జనాలు కూడా ఏంటంటే ఫ్రెండ్స్ అందరు కలిసి చలో 1 మంత్లో అట్లీస్ట్ ఒకసారైనా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం, ఫ్యామిలీతో బయటికి వెళ్దాం అన్న ఈ ఆలోచన ఎక్కువ వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ మార్కెట్ అంతా అగ్రికల్చర్ ల్యాండ్స్కి అండ్ సిటీ అవుట్స్కట్ ఉన్న ఏరియాలకి ఎక్కువ డిమాండ్ రాబోతుంది. 60-70 కిలోమీటర్లు ఫామ్ హౌస్కి వెళ్ళట్లే మనం, చాలా మంది ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం కదా రెగ్యులర్. సిటీకి 70 కిలోమీటర్లు. అవును, జస్ట్ కార్, అందరి దగ్గర కార్ ఉంది. ఇప్పుడు ఒక 4 ఫ్రెండ్స్ కలిస్తే కార్లు ఎంత అవుతుంది పెట్రోల్, మహా అయితే 2000 పెట్రోల్ కొడితే ఈజీగా పోయి రావచ్చు. జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి సరే, అలా ₹1,00,000 మినిమం నెలకి సంపాదించే వాళ్ళకి, 50,000 సంపాదించే వాళ్ళకి నెలలో ఒక 2,000-3,000 ఖర్చు అయితే పెద్దగా అనిపించదు. ఈ 2-3 ఖర్చు చేయడం వల్ల ఆ మెమొరీస్, ఆ స్ట్రెంత్ ఏదైతే ఎనర్జీ వస్తుందో అక్కడ నుంచి అది 1 మంత్ మొత్తం మనల్ని సర్వైవ్ అయ్యేటట్టు. దీనికంటే ముందు మాట దిమాకున్నాడు దునియా మొత్తం చూస్తున్నట్టు, కానీ ఈసారి సామాన్యులు చూస్తున్నారు. సో సామాన్యులు కూడా చాలా తెలివిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో అన్ని విషయాలు అందరూ తెలిసిపోయినాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత రకరకాల డిజిటల్ ప్లాట్ఫామ్స్, తర్వాత ఆన్లైన్ అయిపోయింది. ప్రతిదీ అసలు ఏంటి, ఎక్కడ ఏం జరుగుతుంది, గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తే అసలు ఆ లొకేషన్ ఏంటి, అక్కడ వాటర్ సోర్సెస్ ఉన్నాయా లేవా, ఫ్యూచర్ ఏంటి, గత 20 సంవత్సరాలు దాని చరిత్ర ఏంటి కూడా చాలా ఈజీగా మనకు తెలిసిపోతుంది. కానీ ఖచ్చితంగా 100% రియల్ ఎస్టేట్లో పెను మార్పులు అయితే రాబోతున్నాయి స్పష్టంగా. అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళు అక్కడ చేస్తూనే ఉంటారు. అంటే ఫ్యూచర్ మటుకు ఎట్లేదన్నా కానీ సిటీకి దూరంగానే ఉంటుంది, కానీ సిటీ లోపలైతే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో. ఇంకా సిటీలో మీరు కొనలేరు, అవ్వదు. సిటీని మనం ఎప్పటికైనా సరే, ఇప్పటికైనా ఒక 10 yearsకైనా సరే ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోవాల్సిందే ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ కావచ్చు, ఈ పొల్యూషన్ కావచ్చు. సో ఫ్యూచర్ ఇంకా అసలు మనం అడుగు తీసి అడుగు పెట్టలేని పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. సో ఒకసారిగా మళ్ళీ బ్యాక్ వద్దాం. అంటే చాలా ఇది ఒకసారి సపరేట్గా మనం మాట్లాడుకుందాము ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గురించి కావచ్చు. ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. దీన్ని దృష్టిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు 4th సిటీ అనౌన్స్ చేశారు. ఒక మోడ్రన్ సిటీగా డెవలప్ చేయాలి, ఒక నేచర్కి దగ్గర ఉండేటట్టు డెవలప్ చేయాలని చెప్పి కూడా ఆయన ఆ 18,000 ఎకరాలు ఏదైతే ఉందో దాని మీద దాంతోపాటు 1,00,000 ఎకరాల్లో డెవలప్ చేయాలని చెప్పి ప్రాంతం వెళ్తున్నారు. ఒకసారిగా ఏంటంటే అనౌన్స్ చేసిన కానీ పబ్లిక్ అంతా వాళ్ళ మైండ్ సెట్ అటువైపు వెళ్ళిపోయింది. రియల్ ఎస్టేట్ అనగానే ఒకప్పుడు ముంబై హైవే, బెంగళూరు హైవే ఇవే ఉండేవి. ఇప్పుడు అట్లా కాదు, 4th సిటీ శ్రీశైలం మంచి డిమాండ్ ఉంది. ఇంకా శ్రీశైలం హైవేని మర్చిపోయారు.
ఆ హైవేలో 4th సిటీ ఉంది కాబట్టి శ్రీశైలం హైవే విషయం ఎవరు మాట్లాడలేదు. 4th సిటీయా అక్కడ ఉండే ల్యాండ్స్ అంటున్నారు. కరెక్ట్. సో దీని మీదకిన గవర్నమెంట్ సీరియస్గా ఫోకస్ చేసి రాబోయే ఇంకా 2.5 సంవత్సరం గవర్నమెంట్ ఏదన్నా డెవలప్మెంట్స్ కింద చేస్తే ఖచ్చితంగా ఫస్ట్ స్టెప్ అక్కడికి పడిందంటే మనకు ఒక్కసారిగా శ్రీశైలం హైవేకి అండ్ బెంగళూరు హైవేకి ఈ మధ్యకాలంలో బాగా అనిపిస్తుంది. నాగార్జున సాగర్ హైవే కూడా ఎగ్జాక్ట్లీ, అవును అవును. బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అన్ని హైవేల కన్నా తక్కువ ప్రైజ్లు ఎక్కడ ఉన్నాయంటే మనకు సాగర్ హైవే. రైట్. ఎందుకంటే అప్ టు మాల్ వరకు ఎకరాల్లో ఒక 50 లక్షలు రోడ్ సైడ్ కూడా దొరుకుతున్నాయని చెప్పి విన్నాం. వన్స్ ఇది స్టార్ట్ అయిందంటే నాగార్జున సాగర్ హైవే కూడా మంచి డిమాండ్ ఉంటుంది అని చెప్పి వింటున్నాం. ఒకసారి అంటే మీరు అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటారు, అటు సైడ్ కూడా ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మీరు కింద రీసెర్చ్ చేస్తుంటే ఆ నాగార్జున సాగర్ హైవే కావచ్చు ఇటు ఫ్యూచర్ ఎలా ఉంటుంది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంతసేపు చాలా మంది మనం ఏం మాట్లాడుతున్నాం అంటే 4th సిటీ, ఫ్యూచర్ సిటీ, శ్రీశైలం హైవే అంటున్నాం. కానీ ఒక సైడ్ శ్రీశైలం హైవే ఉంది, ఎయిర్పోర్ట్కి మనం ఇప్పుడు మేజర్గా తీసుకుంటే ఒక సైడ్ బెంగళూరు హైవే ఉంది, ఇటు శ్రీశైలం హైవే ఉంది, మధ్యలో ఎయిర్పోర్ట్ ఉంటుంది. దీని తర్వాత శ్రీశైలం హైవే దాటిన తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా వచ్చే హైవే ఏదైనా ఉంది అంటే అది సాగర్ హైవే. సో మీరు అన్నట్టుగా ఇప్పుడు మాల్, మల్లెపల్లి కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఈ ఏరియాలో కూడా ఏదైతే ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ రాబోతుందో యాచారం దాటిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా ముందుకి మీరు అన్నట్టుగా ఈ ఏరియాలో ఆల్రెడీ బాగా డిమాండ్ వచ్చింది. ఎందుకంటే 4th సిటీ అంతా ఈ 2 హైవేలకి మధ్యలో వస్తుంది, ఎక్కువ పార్ట్ అంతా ఈ 2 మధ్యలో హైవేలో వస్తుంది. కాబట్టి ఈ ఏరియాని బేస్ చేసుకొని, రీజనల్ లింక్ రోడ్ని బేస్ చేసుకొని ఇక్కడ బాగా భూమి వచ్చింది. అండ్ సాగర్ హైవేలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ బాగుంటాయి, చాలా వరకు ఇన్స్టిట్యూట్స్, కాలేజెస్ వచ్చినాయి. ఇప్పుడు ఇబ్రహీంపట్నం నుంచి మీరు తీసుకుంటే ముందు ఏరియా కూడా బాగా డెవలప్ అవుతుంది. వెంచర్లు కావచ్చు, కొత్త కొత్త ప్రాజెక్టులు కావచ్చు, ఇక్కడ ఎక్కువ శాతం వస్తున్నాయి. ఇది దాటిన తర్వాత మీరు అన్నట్టుగా ఆ మాల్, మల్లెపల్లి అది దాటి కొంచెం ముందుకు వెళ్తే మీకు ఇంకా తక్కువలో వస్తాయి. సో తక్కువ బడ్జెట్లో దొరకాలంటే ఇప్పుడున్న ఈ హెవీ మార్కెట్లో ఈ విజయవాడ హైవేకి, శ్రీశైలం హైవేకి మధ్యలో బాగా గ్రోత్ అవుతున్న హైవే ఏదైనా ఉందంటే అది చాలా మందికి తెలియని హైవే ఏదైనా ఉందంటే సాగర్ హైవే. సో సాగర్ హైవే అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఓఆర్ఆర్ లోపల తీసుకుంటే ఎట్లా బాగా 10 సంవత్సరాలు ఏ విధంగా డెవలప్ అయినా మనం చూస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా ఇబ్రహీంపట్నం నుంచి ముందుకు వెళ్తుంది. ఇంకా బిఫోర్ ఉండదు, ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యేది ఇబ్రహీంపట్నం నుంచి ముందుకు వెళ్తుంది. విజయవాడ హైవేకి తీసుకున్నాం అంటే గచ్చిబౌలి రోడ్ అని దూరమే. ఎస్, సాగర్ నుంచి దగ్గరే కదా. సాగర్ హైవే నుంచి ఇక్కడ అవుటర్ రింగ్ రోడ్ ఎక్కామంటే ఏది దగ్గర మనకి? అంతే, పెద్ద డిస్టెన్స్ ఏమి సిటీ ఎంత దూరం ఉంది? విజయవాడ హైవే ఇదే దగ్గర ఉంది కదా. అటు బెంగళూరు హైవే తీసుకున్నామంటే ఏది దగ్గర? ఇదే దగ్గర. ఎస్, ఎయిర్పోర్ట్ కి తీసుకున్నాము, సాగర్ హైవే నుంచి ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఎంత టైం చెప్పండి? అంతే, జస్ట్ 15 minutes. అంతే కదా, చాలా పెద్ద దూరం ఏం లేదు. జస్ట్ ఒక 2-3 మహా అయితే 2-3 దాటితే అయిపోతుంది మన టోల్ ప్లాజాలు, అంతే. సో ఈ డిస్టెన్స్ అనేది ఏంటంటే ఇప్పుడు ఓవరాల్ కనెక్టివిటీ ఉంది మనకి, పైగా రోడ్లన్నీ కూడా పెద్ద వైడ్ అవుతున్నాయి. ప్లస్ ఇప్పుడు 4th సిటీ అంతా నెక్స్ట్ ఇక్కడే డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఆదిబట్ల కావచ్చు, ఆదిబట్ల దాటిన తర్వాత మీరు అన్నట్టు ఇప్పుడు సాగర్ హైవే కావచ్చు, ఈ రావిరాళ్ళ కావచ్చు, తర్వాత శ్రీశైలం హైవే, ఈ బెల్ట్ అంతా కూడా నెక్స్ట్ డెవలప్ అవుతుంది. ఈ మనకి ఏదైతే ఏరియా ఉందో ఇదంతా మనకి ఇప్పుడు ఇంకా రంగారెడ్డి డిస్టిక్లోనే ఉంది, ఇదంతా హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంది. కాబట్టి ఫ్యూచర్లో నెక్స్ట్ 10 yearsలో మాత్రం ఈ ఏరియాస్ అన్ని అద్భుతంగా భూమి అవుతాయి, నో డౌట్ దాంట్లో. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, మనం ఏదన్నా సేఫ్టీ కోసం లేదా ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకునే వాళ్ళు ఎవరు ఉంటే కూడా అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ప్లాట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు, ఎక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా నెక్స్ట్ 10 yearsలో మాత్రం మంచి రేట్ రావడానికి, మంచి గ్రోత్ అవడానికి స్కోప్ ఉంది. సంజయ్ గారు, నెక్స్ట్ మనం అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద కూడా మాట్లాడదాం. అది విలేజెస్ కూడా వెళ్ళి అసలు పరిస్థితి ఏంటి, డిస్టెన్స్ ఎంత ఉంది, డెవలప్మెంట్స్ ఏం జరుగుతుంది ఇక్కడ చూసే ప్రయత్నం కూడా చేద్దాం. ఒకసారి మాతో పాటు మీరు లైవ్లోకి తప్పకుండా వచ్చి మనం కొన్ని విలేజెస్ని కూడా టచ్ చేసుకుంటాం. సో అసలు అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుందో కూడా చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.